అందరికీ వందనాలండి. కూడుగా వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవుని పేరిట అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రార్థన స్టార్టింగ్ ప్రార్థన కుమారమ్మ గారు వచ్చి ప్రార్థన చేయాలని నేను దేవుని పేరిట కోరుకుంటున్నాను. కుమారమ్మ ప్రార్థన చేసుకున్నాను. మహోగరుడ, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నిన్న నేడు ఏకరీతిగా తండ్రి నీకు వందనాలు తండ్రి. గడిచిన శుక్రవారం ఇచ్చిన ప్రభా, శుక్రవారం వరకు ప్రభా నీ కృపలో నీ దయలో ఉన్న ప్రభా కాచి కాపాడేందుకు నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా తండ్రి. నాయన శుక్రవారం నుంచి శుక్రవారం వరకు కాచి కాపాడిన ప్రభా, పల్లెల్లో ఉన్న ప్రభా, ఆరోగ్య విషయంలోనూ నా ప్రభా, ప్రతి విషయంలోనూ నా ప్రభా నువ్వు తోడుగా ఉండిన ప్రభా, మా చుట్టూ నా ప్రభా కంచి వేస్తండి. మమ్మల్ని కాపాడుతున్నందుకు నీకే వందనాలు స్తోత్రాలు నా ప్రభా. ఏలూరు సంఘాన్ని నా ప్రభా దీవించి ఆశ్రయించినందుకు నీకు వందనాలు. ఎవరికి లేని బాధ్యత నా ప్రభా మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు నాయన. నా తండ్రి నీ సన్నిధికి వచ్చిన ప్రభా స్తుతించుకుని ఆరాధించుకునే ధన్యత నా ప్రభా మాకు లేకపోయినా ప్రభా నా తండ్రి మేము నా ప్రభా కూడుకుని నా తండ్రి ఇలాగ నా ప్రభా నన్ను తండ్రి నిన్ను స్తుతించుకునే బాధ్యతను దయచేసినందుకు నీకే వందనాలు స్తోత్రాలు ఇస్తున్నా ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. నా ప్రభా ఏలూరు సంఘానికి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి తండ్రి. నా ప్రభా హల్లెలూయా స్తోత్రం నైనా. నా తండ్రి దైవజనం దీవించండి, ఆశ్రయించండి నా ప్రభా. వారి కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి, వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డని దీవించండి, ఆశ్రయించండి నా ప్రభా. నీకే స్తోత్రం తండ్రి. నా ప్రభా ఇదిగో నా ప్రభా నా తండ్రి ఉదయకాల సమయం నుంచి నా ప్రభా సాయంకాలం సమయం ఎక్కువ నా ప్రభా ఏమి జరుగుతుందో ఏమవుతామో నా ప్రభా తెలియని రీతిలో ఉన్నాం తండ్రి. నా ప్రభా భయంకరమైన దినాల్లో ఉన్నాం నాయన నీ ప్రభా నా తండ్రి. నా ప్రభా నీకే స్తోత్రాలు నా ప్రభా. నా ప్రభా ఎలా ఉన్నామంటే నీ ఉచితమైన కృప నా తండ్రి నాయన నీకే స్తోత్రం తండ్రి. నా ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతున్నాను నీకు వందనాలు నాయన, వందనాలు తండ్రి నాయన నీకు స్తోత్రం తండ్రి. ఇదిగో నా ప్రభా నా తండ్రి ప్రార్థనించిన ప్రభా ఆకార ప్రార్థన వరకు నా ప్రభా నీ కృపలో నీ దయలో నా తండ్రి నీవే కాచి కాపాడమని అడుగుతున్నాను నాయన నీకు వందనాలు. ప్రార్థనలో మీరుండండి తండ్రి నాయన నీకు స్తోత్రం తండ్రి. పాటలు పాడే బిడ్డల్లో మీరుండండి తండ్రి నాయన నీకు స్తోత్రం తండ్రి. వారికి మంచి స్వరాలు దయచేయండి నా ప్రభా నాయన నీకు స్తోత్రం తండ్రి. అలాగే నా ప్రభా నా తండ్రి వాక్యం ఎవరు అందిస్తారో నా ప్రభా ఆ బిడ్డను మరుగుపరచండి తండ్రి. నా ప్రభా నీకు స్తోత్రం. ఆ బిడ్డలో మీరుండండి తండ్రి, మాట్లాడండి నా ప్రభా. మాకు మంచి నా ప్రభా వర్తమానం అందజేయమని అడుగుతున్నాను నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నా ప్రభా నీకు స్తోత్రం తండ్రి. నా ప్రభా నా తండ్రి ఎవరికైతే నా ప్రభా అనారోగ్యంగా ఉన్నారో నా ప్రభా, ఇబ్బందిలో ఉన్నారో ఇరుకులో ఉన్నారో నా ప్రభా నా తండ్రి ప్రతి బిడ్డని నా ప్రభా ఇబ్బంది నుంచి విరికి నుంచి నా ప్రభా తొలగించిన ప్రభా వారికి నా ప్రభా సహాయం దయచేయమని అడుగుతున్నాను ఆయన నీకు వందనాలు నా ప్రభా నీకు స్తోత్రం తండ్రి. ఆర్థిక పరిస్థితుల్లో ఎవరున్నారో నీకు తెలిసిన ప్రభా వారిని నా ప్రభా అప్పుల బాధలో ఉన్న ప్రతి బిడ్డని తండ్రి విడుదల దయచేయండి నా ప్రభా నీకు స్తోత్రం. పని లేని వారికి నా ప్రభా పనిని దయచేయండి నా ప్రభా నాయన నీకే స్తోత్రాలు వందనాలు నా ప్రభా. గొప్ప దేవుడు నా ప్రభా నా తండ్రి మేము నా ప్రభా అడిగింది ప్రతి దయచేస్తున్న దేవాలయకే వందనాలు నా ప్రభా, వందనాలు తండ్రి. నా ప్రభు నువ్వు ఎంత గొప్ప దేవుడు నా ప్రభా. నిన్ను నమ్ముకున్న బిడ్డను నా ప్రభా ఎప్పుడు చిక్కుపరిచే దేవుడు కాదు నా ప్రభా. నా ప్రభా ప్రతి బిడ్డని నా ప్రభా దీవించి ఆశ్రయించమని అడుగుతున్నాను. ఏలూరు సంఘాన్ని దీవించి ఆశ్రయించండి నా ప్రభా. తొందరలో నా ప్రభా నీ సన్నిధికి వచ్చిన ప్రభా స్తుతించుకుని ఆరాధించుకునే ధన్యతను మాకు అందరికీ దయచేయమని అడుగుతున్న ఆయన నీకు వందనాలు తండ్రి. నా ప్రభా పారంపరించి ఆకర్షణ నా ప్రభా నీ కృపలో నీ దయలో నా ప్రభా కాచి కాపాడిన ప్రభా ప్రతి విషయంలో సహాయం చేయమని నా ప్రభా యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. కుమారమ్మ గారు ప్రార్థన చేస్తున్నందుకు మా సంఘం ఏలూరు సంఘం తరఫున ధన్యవాదాలు. అలాగే కోవిడ్ టీం వచ్చినట్లయితే పాటలు పాడుకుందాం. అలాగే చార్లీస్ గారు, రాజ్ కిరణ్ అందరూ కోవిడ్ టీం వాళ్ళు రావాల్సిందిగా, అలాగే నేహం గారు కూడా ప్రభునామాన్ని ఆరాధించడానికి కొన్ని పాటల ద్వారా ఆయన్ని స్తుతించి కనపరుద్దాం. అందరూ కూడా మాతో ఏకీభవించి పాడాలని ప్రభునామంలో కోరుతున్నామండి.
వెలసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. మమ్మను విడచి మమ్మను మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పక్కన శృతి గానాలు పాడాములే. మమ్మను విడచి మమ్మను మరచి మేమంతా కలిసి వెళ్ళాములే. ఆ ఊరిలో ఆ పక్కన శృతి గానాలు పాడాములే. సంతోషమే ఇక సంబరమే, లోక రక్షణ ఆనందమే. స్తోత్రపడే మారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. బంగారమును సమానీయు పొలమును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటి నిన్ను కనులార కాచాములే. బంగారమును సమ్రాణీయు పొలమును తెచ్చాములే. ఆ ఇంటిలో మా కంటిలో నిన్ను కనులార కాచాములే. నీవేనని నిన్ను మనసారా కొలిచాములే. యూదుల రాజు నీవేనని నిన్ను గణపరిచి పొగిడాములే. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది, అనింగిలో ధరణి మురిసింది. దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది.
హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. రెండో పాటగా వింతైన తారక అనే పాటను పాడుకుని ప్రభునామాన్ని ఆరాధిద్దాం. హల్లెలూయా. అందరికీ హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకి తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపినని గ్రహించు దయాన. జ్ఞానులకి తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపినని గ్రహించు దయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుదా. హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, we wish you happy Christmas. చదువుతాం. ఆకాశమంతా ఆదుతలంతా గొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమా. ఆకాశమంతా ఆదుతలంతా గొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి నిత్య మహిమా. భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులను మదముతో కలిసి జనన వార్త చాటిరి. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటుగా. Happy Christmas, Merry Christmas, we wish you Happy Christmas, Happy Christmas. జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన
కానుకలను అర్పించి రాజును పూజించిరి. తూర్పు జారులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రాజును పూజించిరి. ఏ రోజు పురజనులకు శుభవార్త చాటిరి. అవనిలో వీరులు దూతలై నిలిచిరి. మనమంతా జగమంతా తెలుసు చాటుదా. Merry Christmas, we wish you happy Christmas. నిద్రల తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాలు. వింతైన తారక వెలసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాలు. జ్ఞానులకి తప్పలేదు ఆ తారానుసరణ. దైవ దీపం కిరణి గ్రహించు హృదయాన. జ్ఞానులకి తప్పలేదు ఆ తారానుసరణ. దైవ దీపం కిరణి గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తుని చాటురా. Happy Christmas, Merry Christmas, we wish you happy Christmas, Happy Christmas. హల్లెలూయా. మూడో పాటగా ఓ సద్భక్తులారా అనే పాటను పాడుకుని ఆరాధిద్దాం. రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెను రాజు ప్రభువైన యేసు. నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. సర్వేశ్వరుండు నరరూపమేతి కన్యకు పుట్టి నేడు వేంచేసి. మానవ జన్మ మిత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతు. ఓ దూతలారా ఉచ్చరించి పాడి రక్షకుడైన యేసును స్తుతించుడి. పరమరుండా నీకు స్తోత్రమంచు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. యేసు ధ్యానించి నీ పవిత్ర జన్మ ఈ వేళ స్తోత్రము అర్పింతుము. ఆనాది వాక్య మాయే నరరూప నమస్కరింపరండి 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 ఉత్సాహముతో. ఓ సద్భక్తులారా లోక రక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెను. రాజా
రాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి 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 ఉత్సాహముతో సర్వేశ్వరుడు నరరూపమేతి కన్యకు పుణ్యుడు వేంచేసెన్ మానవ జన్మ మెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి నీకు నమస్కరించి నీకు నమస్కరించి పూజింతుము. ఇప్పుడు అందరూ లేచి నిలబట్లయితే ఆయన నామాన్ని ఆరాధిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గత వారం నుంచి ఈ వారం వరకు ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరిచిన దాన్ని బట్టి మనందరం ఆయనకు రుణస్థులమైన ప్రార్థించవలసిన వారమైనా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి, సర్వశక్తుడా సర్వ సృష్టికర్త నీకే వందనాలు స్తోత్రాలు. అనేక మంది నేను గతించిపోయినప్పటికీ తండ్రి నీ కేవలం నీ ప్రణాళిక చొప్పున నన్ను మమ్మల్ని మా కుటుంబాన్ని మా సంఘాలను నువ్వు భద్రపరిచిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు. నాయన నీకు మాత్రమే మహిమ తెచ్చే విధంగా మా జీవితాలు మలచిన తండ్రి స్తోత్రం. నీ ఆజ్ఞల మార్గంలో నడిపించిన తండ్రి స్తోత్రం. ఎంతైనా మనుషులు తండ్రి ఎక్కడో చోట తప్పిపోతున్నాం తండ్రి, మీ ఆత్మ చేత నడిపించిన తండ్రి, మా చేయి పట్టుకు నడిపించిన తండ్రి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. అనురాగాలు కురిపించే పాట ద్వారా ప్రభునామాన్ని ఆరాధిద్దాం. నాతో కలిసి ఏకీపించాలని ప్రభునామంలో కోరుతున్నాను. అనురాగాలు కురిపించి నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానే సప్త స్వరాలుగా నే పాడన. అనురాగాల కురిపించి నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానే సప్త స్వరాలుగా నే పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఇరుమయా నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఇరుమయా నీ దివ్య సన్నిధి చాలునయా. అనురాగాలు కురిపించి నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానే సప్త స్వరాలుగా నీ పాడనా. నీ జ్ఞానాత్మై వికసింపజేసెను నన్ను సర్వసత్యములో నీ నడుచుటకు. నీ ఆత్మజ్ఞానమే వికసింపజేసెను నన్ను సర్వసత్యములో నీ నడుచుటకు. మహాపురాణి మనుజాశలను విడచి మనసార కొనియాడి జీవించేదా ఇక నీ కోసమే. మరపురాణి
మనుజాశలను విడచి మనసారా కొనియాడి జీవించేదా ఇక నీ కోసమే అనురాగాలు కురిపించే ఈ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానే సప్త స్వరాలుగా నీ పాడనా పాడదాం. అపూర్వ దర్శనమే బలపరచుచున్నది నన్ను తిరిగి చూడక పోరాడుటకు. అపూర్వ దర్శనమే బలపరచుచున్నది నన్ను తిరిగి చూడక పోరాడుటకు. ఆశ్చర్యమైన నీ కృపను పొంది కడవరకు నే కాడినే మోయుట నా తుది నిర్ణయమే. ఆమేన్. ఆశ్చర్యకరమైన నీ కృపను పొంది కడవరకు నే కాడినే మోయుట నా తుది నిర్ణయమే. అనురాగాలు కురిపించి నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానే సప్త స్వరాలుగా నే పాడనా. అనురాగాలు కురిపించి నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే పాడదాం. ఆనందగానే సప్త స్వరాలుగా నీ పాడనా. నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను జనకాంతిమయమైన నగరము కొరకు. బలం. నీ నీతి నియమములే నడిపించుచున్నది నన్ను జనకాంతిమయమైన నగరము కొరకు. అమూల్యమైన విశ్వాసమును పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే. అమూల్యమైన విశ్వాసమును పొంది అనుక్షణము నిన్ను తలచి హర్షించేనే నాలో నా ప్రాణమే. అనురాగాలు కురిపించి ఈ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానే సప్త స్వరాలుగా నీ పాడనా. అనురాగాలు కురిపించి ఆమేన్. నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే స్వరపరచి ఆనందగానే సప్త స్వరాలుగా నీ పాడనా. యేసయ్యా నా హృదయ సీమను నిలువయా. నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను నిలువయా. నీ దివ్య సన్నిధి చాలునయా. నీ జ్ఞానాత్మయే వికసింపజేసిన నన్ను సర్వసత్యము నడచుటకు. నీ జ్ఞానాత్మయే వికసింపజేసిన నన్ను సర్వసత్యము నడచుటకు. మరపురాని మనుజాశలను విడచి మనసారా కొనియాడి జీవించేదా
ఇక నీ కోసమే ఆమేన్. మరపురాని మనోజాశలను విడచి మనసార కొనియాడు జీవించేదా ఇక నీ కోసమే. అనురాగాలు కురిపించి నీ ప్రేమ తలచి అరుదైన రాగాలనే ఆనందగారే సప్తస్వరాలుగా నీ పాడనా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా. యేసయ్యా నా హృదయ సీమను ఏలుమయా నీ దివ్య సన్నిధి చాలునయా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి నాయన. ఇదిగో నాయన ఇక్కడ వరకు నా తండ్రి స్తోత్రం. ఎవరికి లేని యోగ్యత బాధ్యత మాకు ఇచ్చే తండ్రి స్తోత్రం నాయన. అనేక మంది లోకంలో నశించిపోతుంది తండ్రి స్తోత్రం. వాళ్ళని రక్షించే ఆత్మల భారం అటువంటి తండ్రి స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం నాయన. పాపను రక్షించడానికి నీవు వచ్చే తండ్రి స్తోత్రం నాయన. ఎవరు నశించడం నీకు ఇష్టం లేదు. వందనాలు స్తోత్రం నాయన. నీలాంటి మనస్సును మాకు దొరకు చేయండి తండ్రి స్తోత్రం. హల్లెలూయా. ఇదిగోనైనా అనేక సంవత్సరాలు మాకు ఇచ్చే తండ్రి స్తోత్రం. నువ్వు వృధాపరిచయం తండ్రి స్తోత్రం. నీకు అవిధేయంగా జీవించడం తండ్రి నాయన. ఈ సంవత్సరాలైనా తండ్రి నీ కొరకే జీవించడానికి తండ్రి నన్ను మమ్మల్ని సిద్ధం చేయండి తండ్రి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి. నాశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదును ఎరుగకుంటిని. నమరణ రోదన ఆలకించుము ప్రభు.
నూతనముగా చిగురువేయని నా బ్రతుకు దినములో లెక్కింపు నేర్పుము దేవాయుడు నాకు చూపుము నీ పిలుపు నేను మరచితి నా పరుగులో నిలసి నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను నా అంతమెట్టులనుండును భయము పుట్టుచున్నది దేవా నన్ను మన్నించు నా బ్రతుకు మార్చుము యేసుని చేతికి ఇక లొంగిపోదును విశేషముగా జీవితును నా శేష జీవితం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అవునైనా ఈ నూతన సంవత్సరం నాయన నీ సాక్షిగా మమ్మల్ని నిలబెట్టండి తండ్రి నీ కోసం ప్రయాసపడే వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధపరచుకోండి ఇంతవరకు పాటల్లోనూ ఆరాధనలోనూ వివరిస్తూ నీవు అంగీకరించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి తండ్రి వారి వారి అవసరాలను తీర్చుకోండి ఇకపై జరిగే ప్రతి కార్యక్రమం మీరు తోడై ఉండండి నాయన నీ వాక్య సందేశం నాయన ఏ బిడ్డను నిలబెడుతున్నావు ఏడంతల ఆత్మచేత నిలబెట్టి నాకు మాకు కావలసిన జీవాహారం ప్రసాదించండి మీరే అధ్యక్షులుగా ప్రభువులు ఉండదు యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా టీం వరకు ఇప్పుడు దాకా పాటలు పాడి దేవుణ్ణి ఎంతో ఆరాధించి కొనియాడినందుకు మా ఎల్రోయి సంఘం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు. అలాగే కీర్తనలు 112వ కీర్తన రాజ్ కిరణ్ వచ్చి ఉత్తర పరిస్థితులుగా చదివి మనకి వినిపిస్తాం. రాజ్ కిరణ్ 112. పరిశుద్ధనామంలో మీకు అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 112వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు. న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును, అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో నుందురు, వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. వాడు దుర్వార్తకు జడియడు, వాని మనస్సు స్థిరముగా నుండును. తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు. వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరుకుచు క్షీణించిపోవుదురు. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వీటిలో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. మనకు వినిపించిన రాజ్ కిరణ్కి వందనాలు. అలాగే ఎవరైనా సాక్ష్యాలు చెప్పుకోవాలనుకుంటే మన దేవుడు మన మేలు కొరకు చేసిన సాక్ష్యాలు ఎవరైనా పంచుకోవాలైతే 5 minutes అవకాశం ఉందండి. ఎవరైనా వచ్చి సాక్ష్యాలు చెప్పుకోవాలి. దేవుడు నా పట్ల చాలా మంచి కార్యాలు చేశాడండి, చెప్పడానికి సరిపోవు. అలాగే నా బిడ్డ నిండి గర్భవతి అండి. నా బిడ్డకి ఈ నెల 1వ తారీఖు డెలివరీ అన్నారు. మీరు అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని అనుకుంటున్నాను తండ్రి. అలాగే నా బిడ్డ పెళ్లి కొరకు అందరూ కూడా ప్రార్థన చేశారు, చక్కగా జరిగింది.
అలాగే ఇప్పుడు కూడా తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయమని అడుగుతున్నాను. అలాగే పోయిన నెల నా భర్తకి ఒంట్లో చాలా బాగాలేదండి, చాలా భయం వేసింది. నేను నెగ్గగలుగుతున్నా లేదని దేవుణ్ణి అడుక్కున్నాను. దేవుడు నా భర్తను తిరిగి నడిపించాడు. డబ్బులు పోయినందుకు బాధపడతలేదు, డబ్బులు సంపాదించుకుంటే శక్తిని ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను. నాకు ఏమీ లేనప్పటికీ కూడా దేవుడు నా ఎందుకు నడిపిస్తున్నాడు. నాకున్నదల్లా నా చేతిలో ఉన్నది ఈ బైబిలే నా ఐడి కార్డు అనుకుంటాను. నేను ఎక్కడికి వెళ్ళినా సరే దీన్ని విడవను. నేను ఎంత దూరం వెళ్ళినా సరే ఎప్పుడు నా బ్యాగ్లో ఇది ఉంటుంది. నాకు ఇదే ఐడి, దేవుడే నా రక్ష అనుకుంటున్నాను. మంచి కరోనా టైంలో నాకు చాలా బాధేసిందండి. ఐడి లేదు, నాకు ఎవరు చేస్తారు ఆపరేషన్ అని దేవుడిని పట్టుకుని బ్రతమాలుతున్నాను. సంటి గారికి ఫోన్ చేసి బాబు ఇలాగ ఉందంటే ఎందుకక్క నీకు అయిపోద్ది అన్నారు. అలాగే అబీరలోకి వెళ్తే నాకు ఆయన ఏం అడగకుండా నాకు సర్జరీ చేసి నన్ను బతికించారు. ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు అంటే చెప్పలేనండి. దేవుడు లేడనుకుంటారు, విశ్వసించి ప్రార్థన చేస్తే ఆయన మనకు మంచి ఉపకారాలు చేస్తాడు. ఆ ఎందుకు చేస్తాడు నేను మాటల్లో చెప్పలేనండి. నేను బాప్టిషన్ తీసుకోవాలనుకుంటున్నాను, కాకపోతే కొంచెం టైం తీసుకుంటున్నాను. మనం ఏదైనా పని చేసినప్పుడు పూర్తిగా ఆలోచించుకోవాలి, అటు అడుగు ఇటు అడుగు వేయకూడదు అంటారు. అందుకే నేను మంచి డిటేషన్ తీసుకుని నేను ప్రార్థనలోకి దిగుదామని అనుకుంటున్నాను. ఇప్పటివరకు చేస్తున్న కార్యాలు బట్టి మీ అందరికీ వందనాలండి. నాకు ఈ రోజు కూడా దేవుడు పని ఇచ్చాడు, పరిగెత్తికెళ్ళి పని చేసుకొచ్చాను. దేవుడు నాకు ఆశలు ఇచ్చాడు. అలాగే నాకు ఇంకా ఆరోగ్యం ఇవ్వాలని నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నా భర్త ఇంకా కాలు ఇంకా చిన్న గాయాలు ఉన్నాయండి, అవి పోవటానికి కూడా సహాయం ప్రార్థన చేయమని అడుగుతున్నాను. నా బిడ్డకి డెలివరీ డేట్ సార్ ఈ నెలాఖరికి అందరూ ప్రార్థన చేసుకోండి. మంచి శుభవార్త తినడానికి సహాయం చేసి మళ్ళీ మీ ముందు సాక్షిగా నిలబెట్టుకుంటాకే ప్రార్థన చేస్తున్నాను. ఈ చిన్న మాట దేవుడు దీవించి సాక్ష్యం పంచుకోవాలి. మీ అందరికీ నమ్మకండి. దేవుడికి చెందిన మాత్రం దేవుని అదృష్టాలను భద్రపరచుకోవాలి. ఈ వారంలో చిన్న దెబ్బ తగిలిందండి నాకు. అంటే ట్యాక్సీలో పనిచేసి ట్యాక్సీలో వస్తుంటేనే కారు అతను ఏం చేశాడంటే ఎదర కారు ఆగుందండి, చూపడానికి వెళ్ళిపోతున్నాడు. అంతే సడన్ బ్రేక్ వేసాడండి. సడన్ బ్రేక్ వేసేటప్పటికి నేను ఎదర కుర్చీ మీద పడిపోయి వెనక డోర్ మీద పడ్డానండి. అసలు డోర్ ఓపెన్ చేసి ఉంటే కింద పడిపోవచ్చిందండి. దేవుడు నన్ను ఉన్న పట్ల దేవుడు ఎంతో మంచి కార్యం చేసిన దేవదేవునికి లెక్కలేదు. కానీ చాలా దెబ్బ తగిలింది. నేను చెయ్యేరిపోయింది అనుకున్నానండి. ఇంటికి వచ్చిన తర్వాత నేను చాలా బాధపడి వేసేస్తుంటే సారీస్ గారిని పరిగెత్తుకొచ్చారు, ఏంటమ్మని పరిగెత్తుకొచ్చి అప్పుడు ఇలాగ దెబ్బ తగిలింది బాబు అంటే ఇప్పుడు ఫార్మసీకి వెళ్ళి మందు తెచ్చారండి, వేసుకున్నానండి. అయినా దేవుడు నా పట్ల చాలా మంచి కార్యం చేశాడండి. లేకపోతే ఆ రోజు చాలా భయంకరమైన యాక్సిడెంట్, ఎదర యాక్సిడెంట్ అవ్వాలండి, వెనకాల కార్లు ఎదర కార్లు అండి. చాలా భయంకరమైన దినాన్ని నుంచి దేవుడు తప్పించాడండి. దేవుడిని ప్రార్థన చేసిన మీ అందరికీ నా వందనాలండి. ఇంకా నా ఆరోగ్యం కోసం, నా కుటుంబం కోసం మీ అందరూ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు ఏమిచ్చింది. అంటే సాక్ష్యం ధన్యవాదాలు. అలాగే దైవ సందేశం మన కోసం ఆత్మీయ ఆహారం అందించడానికి వస్తున్నారు కిరణ్ పులి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవదేవునికి మహిమ ఘనత స్తుతులు చెల్లించుకుంటున్నాను. అలాగే నాకు ఈ సమయం ఇచ్చిన అన్నకి చంద్రన్నకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి ముఖ్యంగా ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి పేరు పేరు మీద నా వందనాలు తెలియజేసుకున్నాను. మీ అందరికీ అడ్వాన్స్ క్రిస్మస్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. క్రిస్మస్ కాలంలోకి అడుగుపెడుతున్న మనం, అంటే సంవత్సరాంతంలోకి అడుగుపెడుతున్న మనం మన జీవితాలని దేవుని ప్రణాళిక ప్రకారంగా మనం ఆ ప్రణాళిక చొప్పున జీవిస్తున్నామా లేదా అనేది ఒక్కసారి మనం పరీక్షించుకున్నాం దేవుడి వాక్యం ద్వారా. మరి ప్రార్థన చేసుకుని మనం ఈ వాక్యంలోకి వెళ్దాం. మహామహిమ గల మా గొప్ప తండ్రి, నీ బంగారు పాదములకు లేని వందనాలు కృతంగా ఆశ్రయం చెల్లించుకున్నాం తండ్రి. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు ప్రభావ మమ్మల్ని మీ దగ్గర నీళ్ళు కాచి కాపుకున్న విధానాన్ని బట్టి నీకు వేలాది వందనాలు కృతంగా ఆశ్రయం చెల్లించుకున్నాం ప్రభావ. ఇటు రీతిగా నీ సన్నిధిలో నాయన నిలబడి మాట్లాడుతుండగా మాట్లాడదు నేను కాదు నాయన, నాయన మీరుండి మాట్లాడండి. నీ సిలువ చాటును మరుగుపరచండి నాయన. మీరు ఏమైతే మాకు జీవాహారం దయచేయనై ఉన్నారో అంటే జీవాహారంను మాకు సమృద్ధిగా దయచేయండి తండ్రి.
మా జీవితాల్లో మేము ఆత్మీయంగా బలపరచుకోవడానికి ప్రభా తండ్రి మీ సన్నిధిలో ప్రభా దినములు నాయన గడుచుచుండగా ప్రభా నాయన మేము తిరిగి నాయన నూతన పరచుకున్నట్టుకు మమ్మల్ని మీకు సహాయం దయచేయమని మీ వాక్యంతో నాయన మమ్మల్ని బలపరచుకొని ప్రభా మీ కొద్ది చిన్న మనల్ని పాసలకు దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి ఆమేన్. అందరికీ ఒక క్వశ్చన్, మీ అందరికీ నేను ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను. ముందు వాక్యంలో వెళ్ళబోయే ముందు మనందరము దేవుని ప్రణాళిక చొప్పున జీవిస్తున్నామని చెప్పేసి మనకి కాన్ఫిడెన్స్ మనలో ఉందా? దేవుడు మనల్ని ఎలా అయితే ఏర్పాటు చేసుకుని భూమి మీదకి పంపించాడో అటు రీతిగా మనం జీవిస్తున్నామని చెప్పేసి మనకి ఎప్పుడైనా ఒక క్వశ్చన్ వేసుకున్నామా? మనం ఎవరైనా దేవుడు మనల్ని ఈ భూమి మీదకి ఎందుకు పంపించాడు, ఆయన చిత్తం ఏంటి, ఆయన ప్రణాళిక ఏంటి, అటు రీతిగా మనం జీవిస్తున్నామో లేదని చెప్పేసి మనకు మనం ఒకసారి ఎప్పుడైనా ఒకసారి క్వశ్చన్ చేసుకున్నాము. ఓకే, క్వశ్చన్ చేసుకోకపోతే కనుక ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. దేవుడు ఈ భూమి మీదకి మానవులుగా మనల్ని ఈ భూమి మీదకి పంపించిన ప్రతి మనుషునికి ఒక ట్యాగ్ లైన్ ఇచ్చేసి భూమి మీద పడేశాడు. అదేంటంటే నువ్వు వెళ్ళి నా చిత్తము జరిగించాలి. ప్రతి ఒక్క మానవునికి ఆయన చిత్తం చొప్పున ఆయన స్వరూపం చొప్పున చేసుకున్న ప్రతి మానవుడికి ఆయన చిత్తము ఆయన ప్రణాళిక అనేది ఒక ట్యాగ్ అనేది ధరింపజేసి దేవుడు ఈ లోకంలోనికి పంపించాడు. అటు రీతిగా మన జీవితాలు మనం ఎప్పుడు దేవుని చిత్తం ప్రకారంగా మనం జీవిస్తున్నామా లేదా అని చెప్పేసి మనము దినదినము దేవుని సన్నిధిలో మనం అడగాలి. అయ్యా నీ చిత్త ప్రకారం మా జీవితాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి దేవుని సన్నిధిలో ఎప్పుడు ఒక రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అటు రిలేషన్లో మనం అందరము దేవుని సన్నిధిలో కొనసాగాలని చెప్పేసి దేవుడు ఆయన ప్రణాళికని నియమించి మనల్ని భూమి మీదకి పంపించడం జరుగుతూ ఉంది. మరి మానవ జీవితంలో మన ఒడిదుడుకులు రక్షణ పొందిన మనం కానీ లేదంటే అవిశ్వాసులుగా ఉన్నవారు కానీ దేవునికి అనేక సందర్భాల్లో రక్షణ పొందిన మనం కూడా మనం ఏం చేస్తామంటే దేవుని చిత్తానికి అనుగుణంగా జీవించకుండా కొన్ని సందర్భాల్లో మనం ఏమవుతామంటే దూరంగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా మన విధేయతలను బట్టి అది ఎలాగా అనేది మనకు అనుకోవడానికి ఎలా అంటే మన అవిధేయతలను బట్టి లేక మన మోసపు మాటలను బట్టి మన అబద్ధాలను బట్టి మన తలంపులు చూపులు మన క్రియలను బట్టి కూడా దేవుని సన్నిధిలో నుంచి మనం దూరంగా జరగడానికి ఆస్కారం అనేది లేదంటారా? ఉంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మానవ సహజం అనేది. అలాంటిది దేవునికి మనకిచ్చిన గొప్ప కృప ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని ఆయన చిత్తం ఏంటో అడిగి, నాయనా ఇది నీ చిత్త ప్రకారం జరగకపోతే కనుక నన్ను క్షమించి నీ సన్నిధిలో నన్ను మరి ఒకసారి జ్ఞాపకం చేసుకోమని చెప్పేసి మనం ఎప్పటికప్పుడు దేవుని సన్నిధిలో ఒక రిలేషన్ కలిగి మనం మెయింటైన్ చేయాలి. అలాగా దేవుడు ఒక మనకి ఓకే ఇది మనం ఈ రిలేషన్ అనేది మనకు మాటల్లో చెప్పుకుంటాం కదా, మన మాటల్లో చెప్పుకున్నప్పటికీ ఇది కరెక్టా కాదా అని చెప్పేసి దీన్ని ఒక అంటే ఒక ప్రూఫ్ గురించి కనుక మనం చూసుకున్నట్లయితే దేవుని వాక్యంలో బైబిల్లో అనేక ఎగ్జాంపుల్స్ దేవుడు మనకి ముందు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆయన అనేక సందర్భాల్లో కూడా చాలామంది ప్రవక్తలకి కానీ ధర్మశాస్త్రంలో కానీ కొత్త నిబంధనలో కానీ చాలామంది ప్రవక్తలకి కూడా ఆయన ఛాన్స్ ఇచ్చి, మరి ముఖ్యంగా ఇశ్రాయేల్ జనాలను కనుకైతే 40 సంవత్సరాలు ఆయన అనేక మార్లు తన చిత్తం చొప్పున జరిగించడానికి అనేక మంది ప్రవక్తల్ని పంపుచు ఆయన ఆజ్ఞల్ని, ఆయన డెసిషన్స్ని, ఆయన కమాండ్స్ని ఆయన ఇజ్రాయెల్ ప్రజలకి ఏంటి, ప్రవక్తలకి ఏంటి, ఆయన సన్నిధిలో ఆయన భక్తులకి ఏంటి, ప్రతిసారి ఆయన తన మాటను తెలియజేస్తూనే ఉన్నారు. మనకు కూడా ఈ రోజుల్లో మనకు కూడా తెలియజేయట్లేదంటారా? తెలియజేస్తూనే ఉన్నారు. కానీ అది దేవుని ద్వారా జరిగిందా లేదంటే లోకం ద్వారా సంభవిస్తుందా అనేది గైకొన్న స్థితిలో మనం ఉన్నాం. అట్టి రీతిగా మనము ఇది దేవుని చిత్తమా లేదా కాదా అనేది మనం ఒకసారి చూసుకోవడానికి దేవుని బైబిల్లో మనకి ఒక మంచి ఎగ్జాంపుల్ దేవుడు మన ముందు పెట్టాడు. అది ఈరోజు దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడుకుంటుంది ఏంటంటే పునరుద్ధరణ గురించి మాట్లాడటం. పునరుద్ధరణ అంటే యథాస్థితికి తిరిగి వచ్చుట. యథాస్థితి అంటే ఏంటండి? నేను నా స్థితిలోనే ఉన్నాను కదా, మళ్ళీ తిరిగి నేను రావటం ఏంటి అంటే, నీ స్థితి ఇది కాదు. నీ స్థితి దేవుని ప్రణాళిక చొప్పున ఉండాలి. నీ స్థితి దేవుని చిత్తం చొప్పున జరగాలి. నీ స్థితి ఏంటనేది నీ గురించి నువ్వు తెలుసుకోవాలంటే నిత్యము నువ్వు ఎవరితో సరి చూసుకోవాలి? వాక్యం ద్వారా నీ జీవితాన్ని కంపేర్ చేసుకుంటూ ఉండాలి. అట్టి కంపారిజన్ దేవుని సన్నిధిలో ఒక భక్తుడు చేసుకుని తన జీవితాన్ని ఒక గొప్ప సాక్షిగా దేవుని సన్నిధిలో ఆయన జీవించడం జరుగుతూ ఉంది. ఆయన ఎవరంటే పేతురు గారు.
పేతురు గురించి మనం తెలుసుకోవాలంటే కనుక ఆయన కన్నా ముందు ఒక ప్రపంచంలో ఒక పల్లెటూరు జీవితం ఎలా ఉంటుందనేది, లేక చేపలు పట్టుకునే వారి జీవితం ఎలా ఉంటుంది అనేది మీ ముందుకు ఒకసారి ఒక కథలాగా చెప్తాను. ఎక్కువ వర్సెస్ చూపించను, చదివించను కూడా. మ్యాక్సిమము ఒక కథలాగా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. మీరు ఎప్పుడైనా జనరల్గా ఫిషర్ మ్యాన్స్ అంటే వల వేసుకునే వాళ్ళని చూసుకుంటే కనుక వాళ్ళు ఎలా ఉంటారంటే చదువు లేని వారు, ముఖ్యంగా వాళ్ళు మ్యాక్సిమం చదువు లేని వారు, పామర్లు. నెక్స్ట్ ఇగ్నోరెంట్, అంటే తెలివి ఉంటుంది కానీ ఎక్కువగా ఏంటంటే విచక్షణ జ్ఞానం లేనివారు. ఇది మంచా చెడా అనేది కాకుండా వల్గారిటీ ఎక్కువ ఉండటం జరుగుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు ఇన్స్టెంట్ అంటే వల వేసుకున్నప్పటికి కూడా వాళ్ళతో ఫిజికల్ స్టెబిలిటీ, నెక్స్ట్ వాళ్ళకి ఏదన్నా చేయగలిగే ధైర్యం. ఎందుకంటే సముద్రంలో వెళ్ళి చేపలు పట్టడం అనేది మాటలు కాదు. ఈవెన్ మనం ఒక నదిలో పడవ మీద వెళ్ళడానికి నాకు చాలా భయం. ఒక పడవలో ప్రయత్నం చేయాలంటే నేను అటు ఇటు చూసుకుని అమ్మో ఇది వెళ్తుందా లేదా అని చెప్పి చాలాసార్లు నేను ఏడ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది పడవలో సముద్ర తీరంలో వెళ్ళి చేపలు పట్టడం అనేది చాలా ధైర్యంతో కూడిన పని. అట్లాంటి ధైర్యం కలిగిన వారు నెక్స్ట్ శరీరధారి ఫిజికల్గా కూడా ఫిట్నెస్గా ఉంటారు. ఎక్కువ ఏంటంటే ఏదైనప్పటికీ కూడా మెన్ ఆఫ్ యాక్షన్, క్రియల్లో కూడా తెగింపు ఎక్కువ వాళ్ళు చూస్తూ ఉంటాం. ఎలా చూస్తామంటే మీకు ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. తెగింపు అంటే దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువారిని రోమా సైనికులు బంధించడానికి వస్తున్నప్పుడు పేతురు ఏం చేస్తారంటే ఆలోచించకుండా కత్తి తీసి చెవుని కోసేస్తారు. అంత తెగువ వాళ్ళకి ఉంటా ఉంది. అట్లాంటి జనాల్ని దేవుడు తన చిత్తానికి ఎట్లా, తన ప్రణాళిక చొప్పున ఎలాగా ఆయన నియమించుకున్నాడు. మళ్ళీ తర్వాత ఆయన తిరిగి తన యథాస్థితికి తన స్థితి కోల్పోవటం, దేవుని సన్నిధి నుంచి కోల్పోవటం, జారిపోవటం, మళ్ళీ తిరిగి తన జీవితాన్ని దేవుడి సన్నిధిలో ఎలా కట్టుకున్నాడు అని చెప్పేది ఇప్పుడు మీ ముందు కొన్ని వచనాలు నేను ప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆయన ఏంటంటే పేతురు గారి జీవితంలో ఒక 4 ముఖ్యమైన సంఘటనలు మీ ముందు నేను ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. అది 4 సంఘటనలో ముఖ్యమైన సంఘటన ఏంటంటే, మొదటిగా పేతుర్ని దేవుడు తన సముద్ర తీరంలో చేపలు పట్టడానికి చూసినప్పుడు పేతుర్ని దేవుడు గమనించి ఆయన తన పాపపు జీవితం నుంచి తిరిగి అంటే పవిత్రునిగా తీర్చిదిద్దడానికి మొదటి సంఘటన మనం చూసుకుంటా ఉన్నాం. లూకా 5వ అధ్యాయము 8వ వచనము 10వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే దేవుడు ముందుగా సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడను చెప్పాను. ఏలయనగా వారు పట్టిన చేపల రాశికి అతడును ఉన్న వారందరూ విస్మయముందిరి. అలాగున సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయముందిరి. అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి మనుషులను పట్టువాడివై ఇందువని సీమోనుతో చెప్పాను. చాలండి. మొట్టమొదటిగా దేవుడు ఏం చేశాడంటే తన పేతుర్ని తన ఉన్న స్థితిలో నుంచి తను ఎట్లయితే పామరుడిగా, లేదంటే చేపలు పట్టుకునేవాడుగా, లేదంటే ఒక ఇగ్నోరెంట్గా, లేదంటే జ్ఞానం లేనివాడిగా, లేదంటే గర్విష్ఠిగా ఉన్న తన జీవితం నుంచి యేసయ్య ఏం చేశాడంటే తన స్థితిని మార్చాడు. చేపలు పట్టుకునేవాడిని ఏం చేశాడంటే మనుషులు పట్టుకునేవాడిగా చేశాడు. ఇది మొట్టమొదటి సంఘటన. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే లూకా 9వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే 9వ అధ్యాయము 20వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే అందుకు ఆయన పేతురు మీరైతే నేనెవరు నన్ను చెప్పుకొనుచున్నారని వారిని అడగగా పేతురు దేవుని క్రీస్తువి అనేను. చాలా ఎంతటి గొప్ప భాగ్యం దేవుడు పేతురుకి ఇచ్చారో చూసారా. తన స్థితిని మార్చాడు. రెండవదిగా తన ప్రణాళికను
దేవుని ద్వారా పేతురుకి కనపరిచాడు. ఎవరైనా చెప్పగలిగారండి? ఆయన ఉన్న శిష్యుల్లో ఎవరైనా కూడా? పేతురు తప్ప. ఒక్క పేతురు మాత్రమే నీవు దేవుని క్రీస్తువి అని చెప్పగలిగాడు. ఆయన మర్మాన్ని, అంటే దేవుని యొక్క మర్మాన్ని, దేవుడు క్రీస్తుని ఈ భూములోకంలోకి ఎందుకు పంపించాడనే ఒక మర్మాన్ని ఫస్ట్ కనుగొన్నది పేతురు. అంత గొప్ప భాగ్యాన్ని దేవుడు పేతురుకు అనుగ్రహించాడు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే లూకా అదే అధ్యాయము 9వ అధ్యాయము 30వ వచనం కనుక మనం చూసుకున్నట్లయితే, మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగుపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొన్నప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి. ఎంత గొప్ప భాగ్యం అండి దేవుడు పేతురుకి ఇచ్చాడు. తన మహిమను, తన ప్రత్యక్షతను దేవుడు కల్లారా చూడటానికి ఒక గొప్ప భాగ్యాన్ని పేతురుకి అనుగ్రహించాడు. మొట్టమొదటిగా ఆయన తన స్థితిని మార్చాడు. రెండవదిగా తన ప్రత్యక్షతను, ప్రణాళికను తెలియజేశాడు. మూడవదిగా తన మహిమను డైరెక్ట్గా. ఎంత భాగ్యం దేవుడు ఇచ్చాడో చూసారా? ఎంత భాగ్యం దేవుడు ఇచ్చాడో చూసారా? ఈనాడు మనల్ని కూడా మన దేవుడు అట్టి భాగ్యాన్ని అనుగ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్టి భాగ్యాన్ని పొందుకోగలిగే స్థితిలో మనం ఉన్నామా లేదా అని చెప్పేసి ఒక్కసారి మనల్ని మనం పేతురు జీవితం ద్వారా మనం ఒక్కసారి కంపేర్ చేసుకుని చూసుకుందాం. దేవుడు అంత పామరుడిని లేదా అజ్ఞానుడిని లేక లోకంలో పాపాత్ముడిగా జీవిస్తున్న పేతురుని తన స్థితిని మార్చి తన సన్నిధిలో తన మహిమను డైరెక్ట్గా చూపించిన దేవుడు ఎంత గొప్ప భాగ్యం అనుభవించాడంటే ఈరోజు మనకు కూడా అటువంటి సిచ్యువేషన్ దేవుడు కల్పించట్లేదంటారా? కల్పిస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన అవిధేయత ద్వారా ఒకవేళ దూరంగా ఉన్నామేమో. ఒక్కసారి మనం పరీక్ష చేసుకుందాం. నాలుగవదిగా మనం చూద్దాం. నాలుగవదిగా మత్తయి 14వ అధ్యాయము 28వ వచనము 29వ వచనం చూసుకుందాం. పేతురు, ప్రభువా నీవైతే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు చాలమ్మా. ఏం చేశాడండి? ఎవరైనా ఈ చరిత్రలో నేల మీద నడవడం మీరు చూసారా? ఎవరైనా? దేవుడు ఎంత గొప్ప భాగ్యాన్ని పేతురుకి ఇచ్చారు చూసారా? తన ప్రణాళిక చొప్పున దేవుణ్ణి పేతురుని తన స్థితిలో నుంచి మార్చి కొన్ని గొప్ప సంఘటనలు పేతురు జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. పేతురు ఎంత గొప్ప భాగ్యం అంటే తన స్థితిని మార్చుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. రెండవదిగా తన ప్రణాళికను తెలియజేశాడు. మూడవదిగా తన మహిమను కనపరిచాడు. నాలుగవదిగా ఏకంగా నీళ్ల మీద నడవడానికి దేవుడు కృప చూపించాడు. నీళ్ల మీద నడవడం అంటే ఎంత భాగ్యం తెలుసా అండి? దేవుని తర్వాత ఆయన ఒక్కడే, యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత ఆయన ఒక్కడే నీళ్ల మీద నడిచిన గొప్ప వ్యక్తి. అంతటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఇంకా ఇదే కాదండి, ఇంకా అనేకమైన సందర్భాల్లో పేతురుకి చాలా ఒక ఇంపార్టెన్స్ దేవుడు ఇవ్వడానికి ఆయన చాలా ఇంపార్టెన్స్ అంటే తన అందరి శిష్యుల్లోకెల్లా కొన్ని మర్మాలు కానీ ఏదైనా డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కానీ కొన్ని స్టేట్మెంట్స్, డైరెక్ట్ స్టేట్మెంట్స్ దేవుడు తెలియజెప్తున్నప్పుడు కూడా అది పేతురు ద్వారా తెలియజెప్పడానికి మీరు బైబిల్లో చూసుకుంటే కనుక ఎక్కువ శాతం పేతురుకే తన డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం కూడా చరిత్రకారులు చెప్తా ఉన్నారు. క్రీస్తు తన శ్రమలు పొందడానికి నేను తిరిగి 3వ దినాన్ని లేస్తానని చెప్పి ఆయన తన యొక్క ఫ్యూచర్ని కూడా పేతురుకి తెలియజేయటం జరుగుతూ ఉంది. బైబిల్ కనుక మనం చూసుకున్నట్లయితే మనం పేతురు యొక్క కండిషన్స్ని ఇవన్నీ యోహాను సువార్తలో కానీ లేక లోకా సువార్తలో కానీ చాలా డైరెక్ట్ స్టేట్మెంట్స్ పేతురుకి లేక యేసుక్రీస్తు ప్రభువారికి లేక పేతురుకి కూడా తన డైరెక్ట్ స్టేట్మెంట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇట్లాగా ఇంత గొప్ప భాగ్యం, ఇంత గొప్ప ధన్యత, లేదంటే ఇంత గొప్ప తన ప్రత్యక్షత, ఇంత గొప్ప మహిమ దేవుడు పేతురుకి, ఒక పామరుడికి, ఒక విద్య లేని వాడికి, ఒక గర్వికి, లేదంటే ఒక పాపాత్మునికి దేవుడు తన సన్నిధిని పరలోకం నుంచి దేవుడు డైరెక్ట్గా ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాననే గొప్ప స్వరాన్ని వినటానికి దేవుడు ఈనాడు ఒక్క ప్రశ్న మనం వేసుకుందాం.
మీరు నేను ఆ స్థితిలో ఉన్నావా లేదా? మీరు నేను రక్షించబడిన మనం ఒక స్థితి నుంచి, మన పూర్వపు స్థితి నుంచి మనం ఈ స్థితికి వచ్చాం, రక్షణ పొందాం. ఆ స్థితిలో పేతురు పొందినట్టు ఆ మహిమను, లేదంటే ఆ ప్రణాళికను, లేదంటే దేవునికి లాగా ఒక గొప్ప సూచక క్రియలను చేసే విధంలో మనం ఉన్నామా? మన జీవితంలో ఉన్నాయా? ఎందుకు లేవంటే మనం మన స్థితి నుంచి దూరం అయిపోయాం. దేవుడిచ్చిన గొప్ప స్థితి నుంచి మనం దూరంగా జరిగిపోయాం. మనం అనుకుంటా ఉంటాం కదా, నేను ఎవరికి మోసం చేయట్లేదు, నేను ఎవరికి దగ్గర అప్పు తీసుకుని మోసం చేయట్లేదు, నేను ఎవరిని కొట్టట్లేదు, లేదంటే నేను ఎవరిని హింసించట్లేదు, నేను బూతులాడట్లేదు అని అనుకుంటాం. కానీ నీలో అవిధేయత నీకు తెలియకుండా రాజ్యం వెళ్తాంది. సైతానుడు నీకు తెలియకుండా నీ తలంపుల్లో, లేదంటే నీ హృదయాలోచనలో, నీ క్రియల్లో, నీ నడతల్లో వంకర మార్గంలోకి నడిపించడానికి నీ ఉన్న స్థితిలో నుంచి దేవుడు నీకు ఇచ్చిన మంచి స్థితిలో నుంచి సైతాన్ గాడు ఏం చేస్తున్నాడంటే తన స్థితిని పంచుతున్నాడు. ఇది గమనించే స్థితిలో మీరున్నారా? నేనున్నానా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. పేతురుకి ఎంత ధన్యత ఇచ్చాడంటే దేవుడు తన స్థితిని మార్చుకోవడానికి గొప్ప సహాయం దయచేశాడు. తన ప్రణాళికను, ఎంత గొప్ప ప్రణాళిక అంటే, ఎంత మర్మం అంటే, ఎవరికి లేని ధన్యత. బైబిల్ మొత్తం చదివినా కూడా ఎవరికి దేవుడు ముందుగా తన ప్రణాళికను తెలియపరచలేదు. ఒక్క పేతురికి మాత్రమే తన ధన్యతను, తన ప్రణాళికను. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ధన్యత. కానీ పేతురు నిలబెట్టుకున్నాడా? ఒక్కసారి బైబిల్ని తెరిచి చూద్దాం. మత్తయి 26:75 వచనం. ఈ సంఘటన మీకు గుర్తు చేసే ముందు నేను అక్కడ జరిగిన ఒక సంఘటనని మీకు జ్ఞాపకం చేయదలుచుకున్నాను. ఇది యెరూషలేం. ఒక్క నిమిషం అండి. యెరూషలేంలో దేవుడు అల్టిమేట్ గా తన సువార్తను కార్యక్రమాన్ని పూర్చుకుని తన సిలువ కార్యక్రమం కోసం సిద్ధమయ్యే టైం అది. యెరూషలేంకు సమీపించేశారు. యెరూషలేంలో గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తున్నప్పుడు శిష్యులు ఆయనతో కూడా ఉండినప్పుడు దేవుడు పేతురుతో అంటాడు కదా, నాయనా నేను వెళ్ళవలసిన టైం వచ్చేసింది, నేను వెళ్ళాలి. గోధుమ గింజ భూమిలో పడి అది చచ్చిపోయి తిరిగి మొలిస్తే కానీ దాని సారము భూమికి అందదు. అది ప్రణాళిక నెరవేర్చే టైం దగ్గర పడిపోయింది, నేను వెళ్ళాల్సిన టైం దగ్గరకు వచ్చిందని శిష్యులకు తెలియజేస్తున్నప్పుడు పేతురు అంటాడు కదా, నాయనా నువ్వు చనిపోవటానికి వీల్లేదంటాడు. నువ్వు చనిపోవటానికే వీల్లేదు అంటే దేవుని ప్రణాళికను కూడా అడ్డు చెప్పడానికి ప్రయత్నించాడు. చూసారా పత్రం ఎలా స్టార్ట్ అవుతుందో? సైతాను తెలియకుండా ఎలా మన మీద దాడి చేస్తా ఉందో, దేవుని ప్రణాళికని అడ్డు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను చనిపోవాలి, నేను ముందు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పి దేవుని ప్రణాళికని ముందు పెడితే ఇక్కడ ఏమంటున్నాడండి, నువ్వు చావడానికే. అప్పుడు దేవుడు అంటాడు కదా, నేను చావక ముందు 3 మార్లు నువ్వు నన్ను ఎరగనని చెప్తా. చూడండి ఆ స్థితిలోకి ఎట్లా పతనం చేసేసిందంటే సాతాను. పేతురుకు తెలియకుండా దేవుని ప్రణాళికను అడ్డగించడానికి ప్రయత్నం చేశాడు. ఏమైపోయాడండి? 3 మార్లు అబద్ధం ఆడటానికి కారణమయ్యాడు. ఎంత త్వరగా తన స్థితిని మార్చుకుని దేవుని సన్నిధిలో ఒక గొప్ప భాగ్యాన్ని పొందాడో, ఆ భాగ్యం నుంచి ఎంత తొందరగా అయితే అంత తొందరగా బయటకు వెళ్ళిపోవడానికి సైతాను చిన్న అవకాశం అండి, ఒక్క అవకాశమే, ఎక్కువ కూడా పట్టదు మనకి, నిమిషం కూడా. ఐ మీన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, మోస్ట్ ప్రాబబ్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం మన తలంపుల్ని కాదంటారా? ఆ క్షణం కూడా దేవుని సన్నిధికి మనం రిలేట్ అయ్యి మన మనసుల్ని ఆయన అధికారానికి అప్పగించుకోవాలి. అది మన మీద ఏలుబడి చేస్తున్న సినిమానా, ఏలుబడి చేస్తున్న కామెడీయా, ఏలుబడి చేస్తున్న డ్రామానా, లేక ఏలుబడి చేస్తున్న తలంపుల, ఏలుబడి చేస్తున్న లోకాశలా, అది మన మనసుల ద్వారా, దేవుని వాక్యం ద్వారా మనం తన సన్నిధి, తన చిత్తం చెప్పడం ఉన్నామా లేదా అని చెప్పేసి మనం నిత్యము దేవుని సన్నిధిలో వాక్యం ద్వారా మన జీవితాన్ని కడుక్కోవడానికి ప్రయత్నం చేయాలి. పేతురు ఎంత గొప్ప ధన్యత, పేతురుకి దేవుడు ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడంటే తన చిత్తాన్ని నెరవేర్చడం, తన చిత్తాన్ని తెలియజేశాడు, తన మహిమను చూపించాడు, తన నీళ్ల మీద నడిచే అవకాశాన్ని. ఎంత గొప్ప విశ్వాసం డెవలప్ చేసుకోవాలంటే పేతురు తిరిగి తన స్థితికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయినప్పటికి కూడా దేవుడు పేతురుని వదిలిపెట్టాడా?
వదిలిపెట్టలేదు. తన సిలువ కార్యక్రమం ముగించుకున్నారు. దేవుడు 3వ దినాన చెప్పినట్టుగానే ఆయన సమాధి నుండి సజీవునిగా తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత పేతురు శిష్యులతో అంటాడు కదా, ఎన్నో రకాలుగా నేను సజీవుని అని చెప్పేసి రుజువులు దేవుడు తన శిష్యులకి తెలియజేశాడు. నేను బ్రతుకున్నాను, నేను సజీవుడిగా తిరిగి లేచానని చెప్పేసి దేవుడు తన శిష్యులకి చాలా సందర్భాల్లో ఒక మినిమం ఒక 40 టైమ్స్ దేవుడు శిష్యులకి తన సజీవుడిగా ఉన్నాను అని చెప్పేసి తిరిగి లేచానని చెప్పేసి కనబరుచుకోవడం జరుగుతూ ఉంది. పేతురు తన స్థితిలో నుంచి బయటికి దేవుడు ఏర్పరిచిన ప్రణాళిక చొప్పున బయటికి మారిపోయాడండి. ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దేవుడు తన మాటకి తను ఇచ్చిన ఒక ధన్యత నుంచి పేతురు కోల్పోయి బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ 3 సార్లు దేవుడు చెప్పడానికి దేవుడు నాకు తెలియదని చెప్పేసి 3 సార్లు అబద్ధం ఆడి దేవుడు ఇచ్చిన ధన్యతను కోల్పోయి తిరిగి లోకంలోనికి వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడు? లోకంలోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయము 3వ వచనం. సీమోను పేతురు నేను చేపల పట్టబోదునని వారితో అనగా చాలమ్మా. ఏం చేస్తాడండి? తిరిగి ఏం చేద్దాం అంటున్నాడు? దేవుడేమో నువ్వు చేపలు పట్టొద్దురా నాయన, నిన్ను మనుషులు పట్టే జాలరుగా నేను చేస్తానంటే మళ్ళీ ఏం చేస్తాడండి? తిరిగి నేను చదవండి, ఒక్కసారి చదవండి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదామన్నది. పాడైపోతే పాడైపోయాడు, ఒక్కడే పోతున్నాడా ఎంట వచ్చిన వాళ్ళందరినీ? పోనీ ఈయన ఒక్కడే వెళ్ళిపోయి నేను చేపలు పట్టుకుంటానని ఈయనే అనుకుని వెళ్ళిపోతే ఒక అందం. ఈయనేమంటున్నాడు? నేను చేపలు పట్టుకోదునని. వాళ్ళని కూడా మనం ఒక్కోసారి మన జీవితం ద్వారా, మన క్రియల ద్వారా మన పక్కన వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? అరే ఈడు మొన్నటి వరకు ప్రార్థన చేశాడు, ఇప్పుడు ఈడే ఎట్లా తయారయ్యాడంటే మనం కూడా అదే స్థితిలో. మొన్నటి వరకు బైబిల్ పెట్టుకుని తిరిగాడు, ఈడే ఈ స్థితిలో ఉన్నాడంటే మనం కూడా చేయొచ్చు, తప్పలేదులే. ఎంతమంది మన వల్ల ఎంతమంది నాశనం అవుతున్నారు బయట కాదంటారా? ఇక్కడ చూడండి, పేతురు చూడండి, పోతే పోయాడు, ఒక్కడే పోవచ్చు కదా. నేను చేపలు పట్టుపోతానని చెప్పేసి ఉన్న ముగ్గురిని కూడా లాక్కెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక్క క్షణం దేవుని సన్నిధిలో తన అవిధేయతను చూపించి ఎంత దూరం అయిపోయాడో చూసారా? తిరిగి లోకంలోనికి వెళ్ళటానికి కారకుడైపోయాడు. తాను పోతూ మిగతా వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళడానికి తాను చెడ్డాకోతి వనమంతా చెడిపిందిలాగా ఒకడు చెడ్డాడు ఉన్న అందరినీ చెడపడానికి ప్రయత్నం చేస్తాం. అట్టి స్థితిలో మనం ఉంటే కనుక దేవుడు వాటి అవిధేయతను మన నుంచి దూరపరచును కాక. దేవుడు తన ప్రణాళిక దేవుడి పట్ల, పేతురు పట్ల ఏంటంటే, నీవు భూమి మీద ఉన్నావు, నిన్ను నేను ఏర్పరచుకున్నాను, నువ్వు నాకు గొప్ప సాక్షిగా నిలబడాలనేది దేవుడి ప్రణాళిక. మరి ఇక్కడ పేతురేమో నేను మళ్ళీ చేపలు పడతానని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. దేవుడు వదిలిపెడతాడంటారా? దేవుడు వదిలిపెడతాడంటారా? నెవర్. ఒక్కసారి ఆయన చిత్తం మన పట్ల ఏర్పరచుకున్నాడంటే, ఆయన రక్షణలోకి మనం నడిపించగలిగామంటే, నడిపించబడ్డామంటే కనుక ఆ నెక్స్ట్ లెవెల్ నుంచి కూడా మనం దేవుడి చిత్తానికి లోబడబడినాం. ఆయన ఏమాత్రము విడనాడే దేవుడు కాదు, దయా సంపన్నుడు, కృపాసక్తి సంపన్నుడు. ఆయన మనల్ని విడనాడే దేవుడు కానే కాడు. పేతుర్ని విడనాడని దేవుడు. చూసారా, పేతుర్ని విడనాడాడు అంటారా? విడనాడలేదు. అక్కడికి కూడా ఆయన చూడండి, మనం ఆయన పేతుర్ని తిరిగి తన సన్నిధి తీసుకురావడానికి ఆయన చేసిన ప్రయత్నం, లేదంటే ఆయన క్రియేట్ చేసిన ఒక సిచ్యువేషన్ ఒక్కసారి మనం చూద్దాం. యోహాను సువార్త అదే అధ్యాయము 6వ వచనం నుంచి చదువుకుందాం. లేదని వారు ఆయనతో
చెప్పిరి. అప్పుడు ఆయన అప్పుడు కుడి పక్కను వలవేయుడి మీకు దొరుకునని గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయింది. ఇదే సిచ్యువేషన్ ఫస్ట్ స్టార్టింగ్లో పేతురుకి ఎప్పుడైతే తన స్థితిని తన పాపపు స్థితి నుంచి ఎప్పుడైతే తన స్థితిని పరిశుద్ధినిగా లేక దేవునికి విధేయుడిగా చేసిన మొదటి సిచ్యువేషన్ తిరిగి దేవుడు ఇక్కడ క్రియేట్ చేసి మరలా అదే సిచ్యువేషన్ నుంచి పేతురుని తిరిగి తన మాట వినేలాగా ఏం చెప్తున్నాడు చూసారా? సేమ్ అదే సిచ్యువేషన్. మీరు ధోని కుడి పక్కన వల వేయండి అంటే అప్పుడు కూడా సేమ్ అదే సిచ్యువేషన్. వల లాగలేక కొంతమంది పాలివారు వచ్చి సహాయం చేశారు. ఇప్పుడు కూడా రాత్రంతా శ్రమ పడ్డారంట. పేతురును ఆయనతో కూడా వాళ్ళు వెళ్ళి రాత్రంతా శ్రమ పడినా కూడా ఏమీ పట్టలేక ఒక డైలమా సిచ్యువేషన్లో కూడా ఉండి వాళ్ళు దేవుణ్ణి చూసి దేవుడి మాట విని కుడి ప్రక్కన వల వేస్తే విస్తారమైన చేపలు పడినట్టుగా ఎప్పుడైనా కూడా దేవుడి మాట చొప్పున మనం ఆయన చిత్తం చొప్పున జరిగితే ఆయన చిత్తం చొప్పున మనం నడిస్తే దేవుడు విస్తారమైన దీవెనలు మనకిస్తాడు. పేతురుకు దయచేసిన దేవుడు మనకు దయచేయడంటారా? ఖచ్చితంగా దేవుడు ఆయన మాట వినాలి. మనం ఏమనుకుంటామంటే అయ్యో చర్చికి వెళ్తే లేదా క్రైస్తవునిగా మారితే లేదంటే రక్షణ తీసుకుంటే కష్టాలు తప్పవరా అని ఆయన అనుకుంటాం. మనం అందరం అనుకొని మన ఒక మంచి మాట ఏంటంటే దేవుని రాజ్యానికి వారసులుగా మనం అవుతామని చెప్పి ఒక్కరిని కూడా మనం ఆలోచించాం. అంతకన్నా విస్తారమైన దీవెన ఇంకేమైనా ఉందండి? ఈ లోకం గతించిపోద్ది, దాని కృత్యాలు గతించిపోతే కానీ మన రాజ్యము దేవుని రాజ్యము నిత్యము నిలిచుంటుంది. అట్టి రాజ్యానికి మనం వారసులుగా చేసిన దేవుడు మనలందరినీ తన రాజ్యానికి వారసులుగా చేసుకుని తన ప్రణాళిక చొప్పున నడిపించడానికి ఆయన పేతుర్ని నడిపించిన దేవుడు. చూస్తారా, ఒక్కొక్క మాట చెప్పి మీకు నేను అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఆయన క్రియేట్ చేశాడో ఒక సిచ్యువేషన్ మీకు జ్ఞాపకం చేసుకుంటాను. ఇది అయిన తర్వాత ఆయన్ని ఏం చేస్తారంటే శిష్యులు దరిగొడ్డున ఆయన్ని చూసి అదిగో ఆయన యేసు సుమి అని చెప్పేసి చెప్తారనమాట. అది శిష్యులు పేతురు అప్పటికి కూడా దేవుణ్ణి చూడడు. ఒక్కసారి ఆ వచనం మనం జ్ఞాపకం చేసుకుని కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. చూసారా, ఆయన పక్కనున్న వాళ్ళు చూశారు కానీ పేతురు ఏం చేశాడండి? వాళ్ళు చెప్పేంత వరకు కూడా చూడలేకపోయాడు. ఎందుకు చూడలేకపోయాడు? ఎవరైనా ఈ సిచ్యువేషన్కి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఎందుకు చూడలేకపోయాడు? పక్కన వాళ్ళకి ఈయనకి ఐసైట్ ఒకటే కదా. నార్మల్గా ఎవరైనా రిప్రజెంట్ చేయగలరు. దేవుడు మనుషుల్ని ఆ డిఫరెన్స్ తెలుస్తుంది కదా. మరి పక్కన వాళ్ళు గుర్తుపట్టినప్పుడు పేతురు ఎందుకు గుర్తుపట్టలేకపోయాడు? ఈ లోక దేవత మన మనుషులకి ఏం చేస్తుందంటే గురుడితనం. శారీరకంగా మనం చూస్తాం కానీ మానసికంగా మనం ఏమవుతామంటే గురుడితనంలోకి ఆ విచక్షణ జ్ఞానం సైతాన్ గారు మనకి తీసేస్తూ ఉంటాడు. అట్లా పేతురుకి కూడా ఎప్పుడైతే తన అవిధేయతకు లోన ఈ దేవుని నుంచి దూరంగా జరగడం మొదలుపెట్టాడో ఆ సాతాన్ గారు ఏం చేశాడంటే మనోనేత్రానికి మూసేశాడు. దేవుణ్ణి కానలేని స్థితికి తీసుకుపోయాడు. వారు ఆ ధోని లాక్కుంటూ దరికి రాగానే నిప్పుల మీద కాలుతున్న చేప, అప్పుడు కాలుతున్న చేపలు, ఇవన్నీ సిచ్యువేషన్. దేవుడు ఆ నిప్పు దగ్గర నుంచుని వీళ్ళని ఏం అడుగుతాడంటే పేతురుకి తన కండిషన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు రోమ సైనికులు దేవుడిని తన సిలువు కార్యక్రమానికి తీసుకువెళ్తున్నప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే మంట దగ్గర పేతురు సేమ్ ఇదే సిచ్యువేషన్. మంట దగ్గర పేతురు అవతల పక్క కూర్చుంటాడు, దేవుడు ఇటు పక్క కూర్చుంటాడు. ఇప్పుడు అదే సీన్, దేవుడు మంట దగ్గర కూర్చుంటే పేతురు ఇటు పక్క. అట్టి సిచ్యువేషన్స్ మీకు ఏమైనా ఎదురవుతున్నాయేమో ఒక్కసారి మన హృదయాలని ఒక్కసారి మన బ్యాక్ స్టేటస్ని ఒకసారి చెక్ చేసుకుందాం. ఒక్కసారి పదే మనకు జరిగిన అన్యాయం మళ్ళీ జరుగుతుందా? పదే మనకి అనుకోని స్థితులు లేదంటే అనుకోని బాధలు మనకి ఏమైనా ఎదురవుతున్నాయా? ఒక్కసారి మనల్ని మనం చెక్ చేసుకుందాం. ఏంటి ఇలాంటి స్థితి నాకు కలుగుతుంది అని మనకి ఎప్పుడన్నా అనిపిస్తుందా? పేతురుకి కూడా అదే సిచ్యువేషన్. దేవుడు శిలువ కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైతే తాను 3 సార్లు అబద్ధం ఆడాడో అదే 3 సార్లు స్థితిలో పేతురు మంట యువతల పక్కన ఉంటే దేవుడు ఇటు పక్కన. ఇదే స్థితిలో దేవుని సన్నిధిలోంచి దూరం అయిపోయిన తర్వాత అదే సిచ్యువేషను
నిప్పులకి యువతల పక్క దేవుడు, అటుపక్క పేతురు. ఆ కండిషన్ని కలిగించడానికి కారణం ఏంటో తెలుసా? పేతురు యొక్క అవిధేయతను, లేదంటే పేతురు యొక్క స్టేటస్ని, నీ స్థితి ఇదిరా నాయన అని చెప్పేసి చూపించడానికి దేవుడు కలగజేసిన ఒక సందర్భం అని చెప్పేసి నేను అనుకుంటా ఉంటాను. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం మానవులుగా, అరే ఏంటి ఇది జరిగిందే జరుగుతుంది నాకు, ఏంటిది, మనకన్నీ ఇంతకుముందు జరిగినాయి. ఎప్పుడైతే మన పూర్వస్థితిలో దేవుని సన్నిధిలో మనం లేమో అవన్నీ మనకు జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, ఏంటి ఇవన్నీ నాకే జరుగుతూ ఉన్నాయి, ఏంటి సిచ్యువేషన్ నాకే కలగాల, వాడికి కలగొచ్చుగా. ఇవన్నీ మనం అనుకుంటా ఉన్నప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, అరే నేను దేవుని సన్నిధిలో దూరంగా జరిగిపోతున్నాను. మనం గుర్తించాల్సింది ఏంటంటే దేవుని సన్నిధిలో నుంచి దూరంగా జరిగిపోతున్నాను. మన మనసులు దేవుడికి సన్నిధికి దగ్గరగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఒక్క క్షణం అవిధేయతగా ప్రవర్తించిన పేతురుకి తన జీవితాన్ని నాశనం చేసుకుని లోకం వైపు ఎలా అయితే చూశాడో, ఈరోజు కూడా ఒక్క క్షణికమైన తలపుల ద్వారా, క్షణికమైన చేష్టల ద్వారా, క్షణికమైన అబద్ధపు మాటల ద్వారా, క్షణికమైన మోసపు మాటల ద్వారా మన జీవితాన్ని దేవుని సన్నిధి నుంచి దూరంగా చేసుకుని మన మనసులకి ఏం చేసుకుంటున్నాం అంటే ముసుగేసేసుకుంటున్నాం. మన మనసులకి ముసుగేసుకుంటున్నాం. మన శరీరం ఏం చెప్తుందంటే, రే నువ్వు వారానికి బైబిల్ పట్టుకుని నీ అంత తోపు ఇంకొకడు ఉండడు, పొద్దున 9:30 కల్లా వెళ్ళి కూర్చుంటావు, ఇంకెవరైనా వస్తున్నారా? నువ్వు 9:30 కూర్చోపోతే ఏమన్నా అయిద్దా? ఆ టైంకి వచ్చి దేవుని వాక్యం విని నీ సన్నిధిలో దేవునితో కనెక్షన్ ఉంటే చాలు. కానీ సైతాన్ గారు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు 9:30 కల్లా వెళ్ళి కూర్చుంటున్నావు, నువ్వు పరిశుద్ధుడు. ఈ సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. దేవుని పాటలు వింటున్నావు, నువ్వు పరిశుద్ధుడు. నువ్వు పక్కన వాళ్ళు జోలు తీయట్లేదు, నువ్వు పరిశుద్ధుడు. ఈ సందర్భాలు క్రియేట్ చేస్తూ ఉంటాడు దేవుడు, సైతాన్ గారు. కానీ ఒక్క పాయింట్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన మనసు మీదకు తొలగిపోయిందా లేదా? దేవుని మహిమ స్వరూపాన్ని పేతురు చూసినట్టు మనం చూస్తున్నావా లేదా? దేవుని ప్రణాళిక మనం నెరవేరుస్తున్నావా లేదా? ఈ లోకంలో దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడంటే, నీ ద్వారా కొంతమందిని రక్షణలోకి నడిపించాలనే ఒక ప్రణాళిక నీ ద్వారా నెరవేరుతుందా లేదా? ఈ ముసుగుని మనం ఒక్కసారి మన మనసుల నుంచి తొలగించి పేతురు చూసినట్టు చూసారా? ఇప్పుడు దేవుడు ఎటువంటి సిచ్యువేషన్ కలగజేశాడంటే, అటువైపు దేవుడు సిలువ మరణానికి ముందు పేతురు, మంటకి యువతల పక్క క్రీస్తు, ఇటుపక్క ఈ సందర్భంలో మంటకి దగ్గరలో క్రీస్తు, మంటకి దూరంగా పేతురు. చూసారా? తన జీవితాన్ని ఎట్టి రీతిగా ప్రభువు క్రియేట్ చేస్తున్నాడు. ఒక్కసారిగా దేవుడు అవన్నీ క్లియర్ అయిన తర్వాత, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయా అంటే, మా దగ్గర చేపలు తప్ప ఏం లేదంటే, ఆయన అప్పటికే ప్రిపేర్ చేసిన రొట్టెలు చేపలు వారికి పెట్టి భుజించిన తర్వాత చక్కగా పెట్టేసి, తినండి ఆయన, మీరు ఆకలి మీద ఉన్నారు, ముందు జీవాహారం తినండి అని చెప్పేసి ఆయనకు ఆహారం పెట్టిన తర్వాత ఆయన అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా పేతుర్ని? నీవు దేవుని ప్రేమించుచున్నావా లేదా? ఎన్నిసార్లు అడిగారు చెప్పండి? ఆ అధ్యాయం 3 సార్లు అడిగాడు. 3 సార్లు అబద్ధం ఆడాడు. ఇక్కడ దేవుడు 3 సార్లు చేసిన అవిధేయతని గుచ్చి నీకు చూపిస్తూ ఉన్నాడు. ఒకే సందర్భం నీ మనసు మీకు ఎప్పుడైనా హృదయంలో గుచ్చి ఇది నువ్వు చేసావు అని మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎప్పుడైనా తడుతున్నప్పుడు దాన్ని మీరు గమనించాల్సింది ఏంటంటే, మనం ఎక్కడో జారిపోయాము అని తెలుసుకోవాలి. పేతురుకు కూడా దేవుడు అన్ని సందర్భాల్లో ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాడు, పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? అది 21 అధ్యాయము 15 నుంచి 19 వరకు మనం చదువుకున్నట్లయితే, చదవాల్సిన అవసరం లేదండి, చదువుకున్నట్లయితే ఆ సందర్భంలో జరిగింది ఏంటంటే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అన్నప్పుడు, నువ్వే తెలుసు కదా నాయన, సమస్త మనసులో ఎదిగిన వాడివి, నీకే తెలుసు నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదా అని చెప్పేసి అంటాడు. రెండోసారి ఆయనే రిప్లై ఇస్తాడంటే, నువ్వు నా గొర్రెలని మేపుము అని. రెండోసారి కూడా అదే క్వశ్చన్ అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. నీకే తెలుసు కదా నాయన, నువ్వు నేను ప్రేమిస్తున్నాను లేదో సమస్త హృదయాంతరంగంలో అడిగిన వాడివి, నీకు తెలుసు కదా సమస్తం అని చెప్పేసి పేతురుని అన్నప్పుడు, పేతురు అయితే నువ్వు నా గొర్రెలను మేపుము అంటాడు. మూడోసారి కూడా అదే క్వశ్చన్ వేసినప్పుడు పేతురు ఏమవుతాడంటే వ్యసన పడతాడండి. చదవండి ఆ క్వశ్చన్. పేతురు 17వ అధ్యాయం లాస్ట్ లో ఉంటుందండి.
మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను నన్ను ప్రేమించున్నావా అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా నన్ను మూడవసారి నన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. మూడోసారి ఏమవుతుందండి ఆయనకి? వ్యసనం అంటే రెండు రకాలండి. ఒకటి మన చేష్టలు లేదంటే మన అలవాట్లు, రెండోది మన సిచ్యువేషన్. ఎవరైనా సపోజ్ వర్మ వచ్చి నన్ను అరే నువ్వు ఎదవరా అని చెప్పేసి కొన్నిసార్లు తిడుతున్నాడు అనుకోండి, నాకేమవుతుంది? కోపం వస్తుంది. నేను రిటర్న్లో ఏం చెప్తాను? నువ్వు అదేరా అంటాను. అవునా కదా? ఇది జనరల్గా అక్కడ కూడా అదే సిచ్యువేషన్. నువ్వు నాతో అబద్ధం చెప్పావు అని చెప్పేసి 3 సార్లు దేవుడు పేతురు గుర్తు చేస్తుంటే పేతురు సిచ్యువేషన్ ఎలా అవుతుంది? ఎలా ఉంటుంది ఆ సందర్భంలో? ఆ సందర్భంలో మీరు నేను ఉన్నట్టయితే ఊరుకునైనా పద్దాక అదే చెప్పాలని నాకు అని. కానీ పేతురు అట్లా అనలా. వ్యసనపడి సమస్తము ఎరిగినవాడు నువ్వు, నీ సన్నిధికి అన్నీ తెలుసు, నీకు అన్నీ తెలుసు, నేను నీ గొర్రెలను కాస్తానని చెప్పేసి దేవుడితో ఒక నిబంధన ఏర్పరచుకున్నాడు దేవుడు. ఎట్లా అయితే దేవుడు తన ప్రణాళికని పేతురుకి ఒక ప్రణాళికని ఏర్పరిచి భూమి మీదకి పంపించి తన స్థితిని మార్చి తన జీవితంలో గొప్ప సంఘటనలు లేదంటే గొప్ప ఒక మహిమ కార్యక్రమాలను లేదంటే మహిమా స్థితుల్ని ఆయనకి కనబరిచినప్పుడు, గొప్ప సంఘటనలు ఆయనకు చూపించినప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంటే తన అవిధేయత ద్వారా దేవుని సన్నిధి నుంచి తొలగిపోయి తన సన్నిధిలో మళ్ళీ తిరిగి తనకి అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు తన స్థితిని మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. మనం మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను. దేవుడు మానవ సహజంగా మన అందరము తప్పు చేస్తూ ఉంటాం. కానీ దేవుడు మనకు అవకాశం ఇస్తే ఆ సిచ్యువేషన్ని చేంజ్ చేసుకోవడానికి మనము రెడీగా ఉన్నామా లేదా? పేతురు ఎట్లా అయితే రెడీగా తన సన్నిధిలో దేవుని సన్నిధిలో తను వ్యసనపడి దేవుని సన్నిధిలో తన జీవితాన్ని మార్చుకోవడానికి సిద్ధపడ్డాడు. అట్టి రీతిగా మనం కూడా మన జీవితాన్ని తిరిగి పేతురు వలె దేవుని సన్నిధిలో పునరుద్ధరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా? ఒక్కసారి మన హృదయాన్ని మనం చెక్ చేసుకుందాం. పేతురు మొదటి స్థితి నుంచి తిరిగి తన స్థితికి చేరుకున్న తర్వాత పేతురుకు కలిగిన ఘనత ఏంటంటే మొదట కలిగిన ఘనత కన్నా ఎక్కువ ఘనత దేవుడు తనకు కలిగజేశాడు. ఎట్లా తెలుసా? తన మరణము యొక్క స్థితిని తను ఏ రకంగా చనిపోతాడో దేవుడు పేతురుకు ముందుగానే తెలియజేశాడు. చదవండి 21:18. యేసు నా గొర్రెల మేపము, నీవు ఎవ్వడువై ఉన్నప్పుడు నీ అంతట నీవే నడుము కట్టుకుని నీకిష్టమైన చోటికి వెళ్ళుచుంటివి. నీవు ముసలివాడమైనప్పుడు నీ చేతులు నీవు చాచుదువు, వేరొకడు నీ నడుము కట్టి నీకిష్టము కాని చోటికి నిన్ను మోసుకొని పోవునని నీతో నిశ్చయముగా పేతురుకి ఎంత గొప్ప భాగ్యం దేవుడిచ్చాడంటే తన మరణం యొక్క స్థితిని ముందే తెలుసుకోవడం జరుగుతా ఉంది. నువ్వు ఈ రకంగా చనిపోతావు. ఎట్లా అయితే నువ్వు యవ్వనుడిగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నుంచి అవిధేయత చేసి దేవుని సన్నిధిలో నుంచి తొలగిపోయావో, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరిగావు. నీ యవ్వన దశలో నీ ఇష్టం వచ్చినట్టు నీ నడుము కట్టుకుని నీవు పోయావు. నీ ముసలితనమందు వేరొకడు నీ నడుము పట్టుకుని నిన్ను మోసుకొని పోతాడు. అట్లాగే దేవుడు పేతురుకి ఏ రకంగా అయితే తన మరణ వాంగ్మూలాన్ని ఇచ్చాడో అదే రీతిగా పేతురు తన చివరి దశలో ఒక లోతైన గుంటలో పెట్టేసి 9 నెలలు నిట్ట నిలువుగా, పేతురు మా చరిత్రకారులు చెప్తా ఉంటారు కదా, నిట్ట నిలువుగా 9 నెలలు అదే గుంటలో ఒక్క రోజు మొత్తంలో ఒక్కసారి ఓపెన్ చేసేవాళ్ళంట. అది చిన్న రొట్టె ముక్క ఇవ్వడానికి. 1 కానీ 2 కానీ అన్నీ అదే దాంట్లో. 9 నెలలు ఉన్నప్పుడు ఆయన తనని బయటికి తీసి తనను సిలువ వేయాలని చెప్పేసి రోమా ప్రభుత్వం అన్నప్పుడు పేతురు అంటాడు కదా, నేనైతే సిలువ వేసుకోవడానికి పాత్రను కాదు, కానీ నా దేవుడు పడినట్టు నేను సిలువ మీద నా ప్రాణాన్ని అర్పించడానికి కూడా అర్హుని కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయమని చెప్పేసి దేవుడు అన్నాడు. ఈ రీతిగా ఈ రోజుల్లో మనము దేవుని ప్రణాళిక పేతురు చొప్పున ఎట్లయితే తిరిగి తన సన్నిధికి దేవుడు పేతురుని ఎట్లయితే నడిపించుకున్నాడో మనకు కూడా దేవుడు ఒక అవకాశం ఇస్తాము. రక్షణ పొందిన మనము
రక్షణ తీసుకున్న మనము, దేవుని సన్నిధిలో విశ్వాసులుగా పిలువబడుతున్న మనము, మన స్థితి ఎలా ఉన్నదో ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. ముసుగు తీద్దాం. మన మనసుల మీద ఒక ముసుగు తీసి నీవు రక్షణ పొందావు అనే రక్షణ పొందావు అనే ఒక తలంపు నీ మనసులో ఉంది, కానీ నీ హృదయం దేవునికి దూరంగా ఉందేమో. నీ క్రియల ద్వారా, నీ చూపుల ద్వారా, నీ తలంపుల ద్వారా, ఏమైనా క్రియల ద్వారా దేవుని సన్నిధిలో నువ్వు దూరం అవుతున్నావేమో. పేతురు ఎట్లా అయితే తన అవిధేయతను దేవుని సన్నిధిలో ఒప్పుకొని తిరిగి ఎలా అయితే తన యథాస్థితికి చేరుకున్నాడో, తన జీవితాన్ని పునరుద్ధరించుకున్నాడో, అట్టి రీతిగా మనం కూడా దేవుని సన్నిధిలో పునరుద్ధరించుకోవాలండి. పేతురు అట్టి రీతిగా దేవుని సన్నిధిలో తన జీవితాన్ని స్థిరపరచుకున్న తర్వాత పేతురుకి ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? పేతురు, నీవు బండవు, నీ బండ మీద సంఘం కట్టబడతాడు. అంతటి గొప్ప వాగ్దానం. ఎంత గొప్ప వాగ్దానం అంటే, పేతురు చదువు రానివాడు, అస్సలు చదువులేదండి. 2 పత్రికలు రాశాడు. ఎంత గొప్ప పత్రికలు అంటే, బైబిల్ గ్రంథంలో అవి చేర్చబడ్డాయి, జీవ గ్రంథంలో ఆ పత్రికలు చేర్చబడ్డాయి. ఈరోజు మీరు, నేను కూడా అట్టి రీతిగా దేవుని సన్నిధిలో వెళ్ళాలి. 30 సంవత్సరాలు సేవ చేశాడు పేతురు. 30 సంవత్సరాల్లో కూడా ఫస్ట్ ప్రసంగం, ప్రధాన అపోస్తులుడు, 12 మంది శిష్యుల్లో ప్రధాన అపోస్తులుడు. ఎంతటి ఘనత దేవుడిచ్చాడంటే, 12 మంది అపోస్తులలో ప్రధాన అపోస్తులుడు, మొదటి ప్రసంగం చేసిన పాస్టర్ గారు, అన్యులకి దేవుని సమాచారం తీసుకెళ్లిన మొట్టమొదటి అపోస్తులుడు. ఆ రోజుల్లో యూదులకు మాత్రమే సువార్త అని ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు, మొట్టమొదటిసారి యూదులకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని తెలిపిన మొట్టమొదటి వ్యక్తి. అట్ట ఘనత దేవుడు పేతురుకు అనుగ్రహించాడు. అట్టి రీతిగా మన జీవితాలు కూడా దేవుని సన్నిధిలో పేతురు పునరుద్ధరించుకున్నట్టు మన జీవితాలను కూడా దేవుడు పునరుద్ధరించడానికి రెడీగా ఉన్నాడు. నువ్వు నేను సిద్ధమా? మన హృదయాలు దేవుని సన్నిధిలో దగ్గరగా ఉన్నాయా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఒక్కసారి దేవుని అడుగుదాం. దేవా, నా జీవితంలో నేను అనేకమైన పర్యాయాలు నీ నుంచి నేను దూరం అయ్యానేమో, నా చూపులతో నేను పాపం చేశానేమో దేవా, నా క్రియలతో నేను పాపం చేశానేమో దేవా, నా నడకలు నీ నుంచి దూరంగా నన్ను తీసుకెళ్తున్నాయేమో దేవా. ఒక్కసారి మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. మోకరిందాం, తలలు వంచుదాం. దేవుని సన్నిధిలో మన జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవా, పేతురుకి ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు దేవా, ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు దేవా. తన ఉన్న స్థితి నుంచి గొప్ప స్థితికి మార్చావు. చేపలు పట్టుకునే స్థితి నుంచి మనుషులు పట్టే జాలరుగా నువ్వు చేశావు. నీ దైవ ప్రణాళికను పేతురుకు చూపించావు. నీ మహిమను పేతురుకు చూపించావు. నేల మీద నడిపించావు. అంత చేసినప్పటికి కూడా ప్రభా, నువ్వెవరంటే నాకు తెలియదు అని చెప్పేసి 3 మార్లు అబద్ధం ఆడాడు. అంటే ఏమైతే ఆయన నీ సన్నిధిలో మేము ఉన్నామేమో, మా హృదయాలు ఒక్కసారి మీ అధికారానికి లోపరుచుకున్నాం తండ్రి. నీ కృపకు మమ్మల్ని పాత్రగా చేయండి తండ్రి. మా చేయి విడవకండి తండ్రి. పేతురుని పట్టుకుని నాయన నువ్వు పునరుద్ధరించావు కదా ప్రభా, మమ్మల్ని పునరుద్ధరించండి తండ్రి. ఒకవేళ నీ సన్నిధిలో మేము దూరంగా ఉన్నామే, మా స్థితిని మా అతిక్రమంలో ఒప్పుకుంటానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ సన్నిధిలో నాయన మా అతిక్రమం మేము ఒప్పుకుంటున్నాం. పేతురుని స్థిరపరిచినట్టు మమ్మల్ని స్థిరపరచుతాను. క్రీస్తు అనే బండ మీద నాయన మా జీవితాలను మేము కట్టుకునే భాగ్యం మాకు దయచేయండి. ప్రార్థన చేద్దాం, అడుగుదాం దేవుణ్ణి. ఒక్కసారి అడుగుదాం. పేతురు తన జీవితాన్ని దేవుడికి సరెండర్ చేసినట్టు మనం సరెండర్ చేసుకుందాం. దేవా, ఒక్కమారు నాయన, ఒక్కమారు ప్రే చేద్దాం, నోరు తెరుద్దాం, అడుగుదాం దేవుణ్ణి. ఒక్కమారు తండ్రి, నీ సన్నిధిలో మేము దూరంగా ఉంటామే. ఒక్కసారి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. నీ దూరంగా ఉన్నాము నాయన. మా మనసు మీద ఉన్న ముసుగులు తీసివేయండి తండ్రి. మా మనోనేత్రంతో నిన్ను స్పష్టంగా చూసే నేత్రాలు మాకు దయచేయండి ఆయన. మా తలంపులు స్వచ్ఛంగా ఉండాలి, మా క్రియలు స్వచ్ఛంగా ఉండాలి. నీవు ఇచ్చిన ప్రణాళికను నాయన ఈ భూమి మీద మేము నెరవేర్చే బిడ్డలుగా మేము ఉండాలి.
ఒక్కసారి నాయన మమ్మల్ని స్థిరపరచండి. ఈ సన్నిధిలో ఒక్క అవకాశం మాకు ఇవ్వండి. పేతురుకు దయచేసిన ఒక్క అవకాశాన్ని మాకు ఇవ్వండి తండ్రి. ప్రార్థన చేయండి, నోర్లు విప్పండి అమ్మా. మన మనసులో దేవుడి సన్నిధిలో ఒప్పుకుందాం. కన్ను కానని దిశగా బహుదూరమేగినయ్యా, కన్ను కానని దిశగా బహుదూరమేగినయ్యా, నీ ప్రేమ వాక్యము వినగా నా కళ్ళు కరిగెను దేవా, నిన్నాశ్రయించితి ప్రభువా, నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నాదుకుంటివి ప్రభువా, నాదు జీవితము. మీ సన్నిధిలో నాయన మేము ఏ రకంగా ఉన్నాము? ఒక్క మాట మీ సన్నిధికి దగ్గరగా నిలిచాము. ఈ చిన్ని సందేశాన్ని మీ సన్నిధిలో ప్రభు మీ వినికిడిలో నాయన మా హృదయాల్లో ఫలింపు చేయమని, ఈ కొద్ది చిన్న వాక్యం మీ సన్నిధిలో ప్రభు ఫలించే అభివృద్ధి చేయమని అడుగుతున్నాము. మీ సన్నిధిలో మీ వాక్యానుసారంగా జీవించే కృపను మా అందరికీ దయచేయండి. మీ కృప చొప్పున జీవించే కృపను నాయన మా అందరికీ దయచేయండి. ఈ ప్రణాళికను నెరవేర్చే బిడ్డలుగా నాయన మమ్మల్ని చేయండి. ఈ కొద్ది చిన్న మనవులు నీ పాసాన్ని దయచేయండి. యేసునామములో నడుచున్నాము తండ్రి. మరి యొక్క వారు దేవుడిచ్చిన మహాకృపను బట్టి వందనాలు తెలియజేసుకుంటూ నాకు ఈ సమయం ఇచ్చి మరి మా అందరినీ తెలివిగా వాడుకుంటున్నారు. చంటన్నకి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమయం మరి ఫాస్ట్గా కనిపిస్తుంది. అందించిన కిరణ్ అన్నికి సంఘం తరపున ధన్యవాదాలు. అలాగే మన ఆశీర్వాద ప్రార్థన యేసు గారు పాస్టర్ గారు వచ్చి ప్రార్థించారు. పడిపోదివు నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఏ స్థితిలో నుండి పడిపోదివు నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమురన్నా, జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే, జీవించుచున్నావన్న పేరు ఉన్నది. మృతుడవే నీవు మృతుడవే. దేవునికి స్తోత్రం. దైవ ఆవేశంతో పేతురు ఎలాగైతే యేసుక్రీస్తుకి రాయబారిగా ఉండి దైవ ఆవేశంతో ఏ రీతికైతే పేతురు మొట్టమొదటిసారి నిలవబడి దేవుని యొక్క వర్తమానం చెప్పేటప్పుడు సహోదరులారా అని ఎంత ఆత్మ ఆవేశంతో పరిశుద్ధ ఆత్మతో నిండబడి 120 మంది మేడగదిలో నిలబడినప్పుడు ఆయన ఎడతెగక ప్రార్థన చేసి శిష్యులందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేసిన తర్వాత పేతురు మొట్టమొదటగా దైవ సందేశం ఇవ్వడానికి పరిశుద్ధాత్మతో నిలవబడి సహోదరులారా అని పిలిచినప్పుడు వాళ్ళందరూ ఎంతో ఆశ్చర్యంగా చూశారు. యెరూషలేములో యూదావారు, యెరూషలేం వారు ప్రజలందరూ కూడా పేతురు సహోదరులారా అని ఆత్మావేశంతో పిలిచినప్పుడు ఎంతో భక్తులందరూ కూడా ఆశ్చర్యపోయారు. అటువంటిది యేసుక్రీస్తు రాయబారిగా పేతురు ఉండటానికి ఇష్టపడ్డాడు. అదే స్థితిలో నుంచి మరలా నిలవబడటానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. శరీర సంబంధమైనటువంటి ఎన్నో మర్మాలను పేతురు రాసిన పత్రికల్లో బయలుపరిచారు. అదే ఆత్మావేశంతో పరిశుద్ధాత్మతో నింపబడి సహోదరులు కిరణ్ గారు కూడా
దేవుడి దినాన్ని మనతో మాట్లాడాడు. హల్లెలూయా. మన స్థితిని మార్చుకోవటానికి మనం ఎంతో ఆశపడుతూ ఉంటాం. చిన్న గుడిచిలో నుంచి మనం మేడగదిలోకి వచ్చేసరికి నా స్థితి మారిపోయిందని సంతోషపడతాం. అదే రీతిగా చాలా బలహీనంగా ఉండి శరీర బలహీనతలు ఉన్న వాళ్ళు పుష్టిగా తయారవుతుంటే మన పిల్లల్ని చూసి నా పిల్లవాడి స్థితి మారిపోయిందని ఆశపడుతూ ఉంటాం, ఆనందపడుతూ ఉంటాం. ధనము లేకుండా మన బ్యాంక్ అకౌంట్లో ఉన్నప్పుడు, ధనముతో నిండిపోయినప్పుడు మనకేమనిపిస్తుంటుందంటే పర్వాలేదు, దేవుని మహాకృపను బట్టి 2020 సంవత్సరంలో పని లేకపోయినా కానీ నా స్థితి మారిపోయింది, బ్యాంకులో నాకు అకౌంట్లో మనీ ఉందని, నా స్థితి మారిందని సంతోషపడుతూ ఉంటాం. ఉద్యోగంలో ప్యూన్ కింద చేసే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఆఫీస్ బాయ్కి ఉన్నప్పుడు, దినదినం ఎదుగుతున్నప్పుడు చాలా సంతోషపడతాడు, నా స్థితి మారుతుందని. కానీ పరిశుద్ధ వాక్యం ఈ దినాన్ని ఆత్మ ఆవేశంతో పరిశుద్ధాత్ముడు ఏమి మాట్లాడుతున్నాడంటే, సహోదరులారా, మన స్థితి నులివెచ్చని స్థితిలో ఉన్నావా, లేకుంటే నీవు వెచ్చగానే నుండు, లేదంటే చల్లగానే నుండు, కానీ నులివెచ్చని స్థితిలో మాత్రం నువ్వు ఉండకు. అదే రీతిగా దేవుడు ఉంటాడు, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేస్తానుండ నువ్వు, అలాగే న్యాయం చేస్తా ఉన్నావని న్యాయం చేస్తానుండ నువ్వు. పరిశుద్ధుడిగా ఉంటున్నాడా, పరిశుద్ధుడిగా ఉండండి. అపవిత్రంగా ఉంటున్నావా, అపవిత్రంగా ఉండండి. ఎందుకంటే ఒక దినాన్ని దేవుడు నీ స్థితి చూసి నీ క్రియలు చెప్పిన ప్రతిఫలం దయచేస్తాడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. అందుకనే ఏ దినమో ఏ గడియో దేవుడు రాకడ తెలియదు, కానీ దేవుడు మాత్రం ఈ దినాన్ని ఏ స్థితిలో ఉంటున్నావో దేవుడు అడుగుచూ ఉన్నాడు. స్తుతి చెల్లించే స్థితిలో నీ హృదయం ఉంటే కనుక నీ స్తుతి నీ పరిస్థితిని మారుస్తుంది. అదే దేవుని మాట వినే స్థితిలో నువ్వు ఉంటే కనుక, ఆ మాట వినేవాడిగా నువ్వు ఉంటే దేవుడు ఏమంటాడంటే, ఎవరైతే నా మాట విని నా మాటల ప్రకారం నా చిత్త ప్రకారం జరిగిస్తున్నారో వాళ్ళని నేను ఎలా చేర్చుకుంటున్నానంటే, నా కుటుంబంలో నా తల్లిగా, నా చెల్లిగా, నా సహోదరుడిగా నేను అంగీకరిస్తున్నాను. అటువంటి స్థితిలో మనం ఉండాలని దేవుడు చక్కగా పరిశుద్ధాత్మ ద్వారా మనతో మాట్లాడారు. అద్భుతమైన మాటలు పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినందుకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సహోదరులు కూడా ఇంకొన్ని దేవుడు అనేక స్థలాల్లో నిలబెట్టేటట్లు ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇదే నీ ప్రార్థనలో కూడా నువ్వు స్థిరపడే స్థితిని దేవుడి దినాన్ని మనకి జ్ఞాపకం చేశాడు. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వత ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవా, ఇదిగో తండ్రి, ఇంతవరకు కూడా నైనా మా స్థితులు ఏ పరిస్థితిలో ఉన్నాయో, మా జీవితాలు ఏ రీతిగా ఉన్నాయో, మేమునైనా ఏ రీతిగా మేము జీవిస్తున్నామో దేవా, ఏ రీతిగా మేమునైనా నీ యందు భయభక్తులు కలిగి ఉన్నామో, ఏ రీతిగా నీ యందు మేము రాయబారి కలిగి ఉన్నామో తండ్రి, నీ యందు ఏ రీతిగా పరిచర్య స్థితిలో మేము ఏ రీతిగా ఉన్నామో దేవా, మేము ప్రకటించే స్థితిలో ఏ రీతిలో ఉన్నామో దేవా, నీ సన్నిధికినైనా మేము మొట్టమొదటిగా వచ్చే స్థితిలో ఏ స్థితిలో ఉన్నామో తండ్రి, ఏ రీతిగా మేము ఆరాధిస్తున్నాము కానినైనా మా హృదయాలు ఏ స్థితిలో ఉన్నాయో, వాక్యం ప్రకటిస్తున్నాము కానినైనా మా స్థితులు ఏ రీతిగా, మా కుటుంబ స్థితి ఎలాగుంది, ప్రకటించే నా స్థితి ఎలాగుంది, అలాగే విశ్వాసుల స్థితి ఎలాగుంది, నీ యందునైనా పరిశుద్ధులు అని మేము అనుకుంటూ నైనా సాతాను మా మనోనేత్రాలు మూసివేస్తుందేమో అని నువ్వెంతో సూటిగా మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలనైనా. ఈ దినం నుంచి కూడా మా స్థితిని మార్చమని అడుగుచున్నానైనా. మేము మీకు దూరంగా ఉండే పరిస్థితిలో ఉంటే కనుక, నిన్ను స్తుతించలేని స్థితిలో ఉంటే కనుక, నిన్ను మేము పరిశుద్ధాత్మను పొందుకోలేని స్థితిలో ఉంటే కనుక, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో తండ్రి మాకును మా కుటుంబానికి నేనైనా ఎల్రోయి ప్రార్థన మందులో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా నైనా దేవా, నిన్ను స్తుతించే స్థితిని మాకు దయచే తండ్రి. నీ సన్నిధిలో వేకువజామున లెగిసి మొట్టమొదటగా నిన్ను గణపరిచే స్థితిని మాకు దయచేయనైనా. మాకున్న దాంట్లో ప్రతిదీ కూడా నీకు ఉపయోగించే స్థితిలో మమ్మల్ని పెట్టండి తండ్రి. మా హృదయాలను తండ్రి దేవా, లోకాశుల్లో కాకుండానైనా పరిశుద్ధాత్మ కోసం ఆశపడే స్థితిలో మమ్మల్ని ఉంచమని తండ్రి దేవా, నీ పని నిమిత్తం, నీ పరిచర్య నిమిత్తం మేము ప్రాణం పెట్టే స్థితిలో ఉంచండి నైనా. పేతురు వలె తండ్రి దేవా, ఇదిగో సర్వ శరీరులు గట్టిని పోలి ఉన్నారని తండ్రి ఎలాగైతే సూటిగా మాట్లాడాడో, ఆ రీతిగా అనేక మంది అన్యుల మధ్యలో తండ్రి మేమునైనా ప్రకటించే స్థితిని మా
మమ్మల్ని నడిపించమని తండ్రి దేవా, ఇది ఈ దినాన్ని నైనా నడిపించిన బిడ్డను మీరు దీవించండి నైనా. ఆరాధన చేసిన బిడ్డల్ని, పాటలు పాడిన బిడ్డల్ని మంచి స్వరాలు ఇచ్చి తండ్రి అనేక మందులు నిలవబెట్టమని అడుగుచున్నాను తండ్రి దేవా. ఇదిగో తండ్రి నైనా దేవా, వాక్యం చెప్పిన బిడ్డల తండ్రి, వాక్యం చదివిన బిడ్డల తండ్రి నైనా, సాక్ష్యాలు చెప్పిన బిడ్డలనైనా బహుగా దీవించి ఆశీర్వదించమని అయినా. ఈ స్థలాన్ని ఇచ్చిన బిడ్డలు బహుగా దీవించండి నైనా. ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు రాకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. నీ కృప వెంబడి కృపతో నడిపించండి నైనా. నీ చిత్తమైతే తండ్రి నైనా ప్రతి కూడుకులోనైనా నీవే పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఇప్పుడు నడిపించుకోమని ఎల్రోయి ప్రార్థన మందిరం ఉన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరే బహుగా దీవించండి. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, వేదనలు, కలతలు రాకుండా నైనా నీ కృప వెంబడి కృపతో వాళ్ళ కుటుంబాలు కాచి కాపాడి భద్రపరచండి నైనా. నీ చిత్తమైతే తండ్రి క్రిస్మస్ దినాన్ని తండ్రి నైనా మేము ఆరాధించుకునే స్థలాన్ని మీరు సిద్ధపాటు చేసినైనా నీకు మహిమార్థంగా నడిపించుకోండి, మమ్మల్ని మరుగుపరచండి దేవా. ఇది ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, ఇరుకుల్లో ఉన్నారో, శోధనలు ఉన్నారో ప్రతి ఒక్క శోధన యేసుక్రీస్తు నామములో తొలగించి ప్రతి కుటుంబంలోనూ నీ యొక్క శాంతిని, కృపాక్షేమాలతో నడిపించి మీరు మహిమ పొందుకోమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాన్ని చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, కాపుదల, రక్షణ, శాంతి, సమాధానము తలలు వంచిన మనకును మన కుటుంబాలకును ఎల్రోయి ప్రాంతంలో ఉన్న బిడ్డలందరికీ సకల్లోక పరిశుద్ధులకును సదాకాలము తోడైంది. ఇది నాని వాక్య సందేశం చెప్పిన బిడ్డకును వాళ్ళ కుటుంబానికును కృప వెంబడి కృపతో నడిపించి కేవలం ఆయన మాత్రమే మహిమ పొందుకును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే చేయి, ప్రభు యేసు రక్తమే చేయి, ప్రభు యేసు సంపూర్ణ విజయం కలుగు గాక. అపవాది క్రియలంతా నాశనం. దేవుని కృప మనందరికీ తోడైంది, ఆయన ఆత్మతో నడిపించును గాక. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాచి కాపాడి సంరక్షించి ఆయనే మహిమ పొందుకొనును గాక.